దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి దేవుని లేఖనాన్ని పరిశుద్ధాత్మని నడిపింపులో, పరిశుద్ధాత్మని సహాయంతో ఈ విశ్రాంతి దినాన్ని మనమందరం కూడా మరి ముఖ్యంగా భయభక్తులతో నేర్చుకోవటానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతికానములు అందుకొనుచున్న ప్రభువా, నీ మహిమను పరలోకమంతా వ్యాపింపచేయుచున్న నీ నామ ప్రభావమునకు నీకును స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడవు, అద్భుతములు చేయువాడవు, ఆదరించువాడవు, ధైర్యపరచువాడవు, సహాయము చేస్తూ సమాధానమిస్తూ నేర్పించువాడవు, నడిపించువాడవు, నమ్మదగిన దేవుడవు స్వామి. మాట్లాడే వాక్కైన దేవుడవు మా తండ్రి, మా రక్షకుడా, మా ప్రభువా యేసుక్రీస్తు దేవా, నీకు స్తోత్రాలు. నీ మహా కనికరము చొప్పున, నీ మహా ఆదరణ చొప్పున, కృప చొప్పున గతకాలక అంత మమ్మలను కాచి కాపాడుతూ, పోషిస్తూ, స్వస్థపరుస్తూ, ధైర్యపరుస్తూ ఈరోజు వరకు నీ కనుసన్నలలో ఉంచి ఆదరిస్తూ నడిపించుకొచ్చావు తండ్రి. ఈరోజు ఇలాగుని నీ సన్నిధిలో ప్రార్థించుట, ప్రభువా మోకరిల్లుట, ఆరాధించుట, కీర్తించుట, నీ లేఖనములను ధ్యానించుట నీవు మాకు దయచేస్తున్న కృపయే దేవా, నీకు స్తోత్రం. నీ వాక్యం ధ్యానించుట మా విధి, మా బాధ్యత. నీ వాక్యం ధ్యానించుట ద్వారా ఆత్మజ్ఞానం మేము పొందుకుంటాం. నీ వాక్యం ధ్యానించుట ద్వారా సర్వసత్యములోనికి నడిపించబడతాం. నీ యొక్క వాక్యం ధ్యానించుట ద్వారా మా జీవితములలోనికి మాకు తెలియకుండానే ప్రవేశిస్తున్న చీకటిని మేము తొలగించుకోగలం. నీ వాక్యమును ధ్యానించుట ద్వారా మా శరీరములకు స్వస్థత కలుగుతుంది. నీ యొక్క వాక్యం ధ్యానించుకొనుట ద్వారా మా హృదయములు పవిత్రపరచబడతాయి. నీ వాక్యం ధ్యానించుకొనుట ద్వారా మంతరాత్మకు ఆత్మ సంబంధమైన ఆహారము దొరుకుతుంది. మీ వాక్యమును ధ్యానించుకొనుట ద్వారా మా నిరీక్షణను బలపరుచుకుంటాం. నీ వాక్యమును ధ్యానించుకొనుట ద్వారా మా విశ్వాసాన్ని కాపాడుకోగలం. నీ యొక్క వాక్యమును ధ్యానించుట ద్వారా నీ చిత్తమును ఎరిగిన వారమై ఉంటాం. నీ వాక్యమును ధ్యానించుట ద్వారా నీ చిత్తానుసారముగా నడుచువారమై ఉంటాం. నీ వాక్యమును ధ్యానించుట ద్వారా నీ పట్ల భయభక్తులు కలిగి మంచి సాక్ష్య జీవితములతో నిన్ను మహిమపరుస్తూ నీ రాకడ కొరకు ఆశతో ఎదురు చూచే భాగ్యం మాకు కలుగుతుంది తండ్రి. కనుక ఈ వాక్యం ధ్యానించుట యందు ఆటపాటలుగా, అన్యమనస్కంగా, నిర్లక్ష్యంగా, భయభక్తులు లేని నీ పిల్లలముగా మేము ఉండకుండా ఈ వాక్యం ధ్యానించినంతసేపు ఏకాగ్రతతో ధ్యానించుటకు, శ్రద్ధతో నీ మాటల మీద మా చూపు, మా మనసు ఉంచుటకు సహాయం చేయండి. అడ్డుపడే అపవాది క్రియలు లయపరచండి. ఆటంకపరిచే సాతాని క్రియలు తొలగించండి. ఏకాగ్రతను కొట్టివేసే ప్రతి దురాత్మ ప్రభావాన్ని యేసు క్రీస్తు నామములో బంధించి తొలగించి వేస్తున్నాం. మా శరీర ప్రణాత్మలను పూర్తిగా మీకు స్వాధీనం చేస్తూ ప్రార్థిస్తున్నాము మీ కనికరము కొరకు విశ్వాసముతో మా తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. దేవుని మహాకనికరము చొప్పున మరలా మరొక విశ్రాంతి దినములోనికి మనం వచ్చాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి, ప్రస్తుత వాతావరణాన్ని బట్టి ఇలాగున మా గృహములని, మన గృహాలని, మన ఇండ్లని, మన వాకిళ్ళని, మనము మోకరిల్లిన స్థలాన్ని ఆరాధన స్థలములుగా మలుచుకొని, మార్చుకొని, అలాగున మనసునందు విశ్వాసం ఉంచి వాక్యములు ధ్యానం చేయవలసినటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడని మనము నమ్మి ఆయనను ఆ రీతిగా స్తుతిద్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వచ్చిన భాగాలను ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం నుంచి చివరి వరకు, అంటే 22, 23, 24 వచనాలు చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడు అని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనెను. 24వ వచనం మరొకసారి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనెను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ఈ లేఖన భాగములలో ఉన్నటువంటి ఆ సారాంశానికి ఒక పీఠిక, ఒక టైటిల్ ఇలాగను మనం చెప్పుకోవచ్చు. పరిస్థితులు నేర్పు పాఠములు, పరిస్థితులు నేర్పు పాఠములు, లేదా పరిస్థితుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు. పరిస్థితులు నేర్పు పాఠములు లేదా పరిస్థితుల ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు. పరిస్థితులు అంటే అందులో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కరువులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. సుఖాలు, సమృద్ధి పెద్దగా పాఠాలు నేర్పే అవకాశం లేదు. ఎక్కువగా దేవుని నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఆదరణ, సహాయము, దేవుని యొక్క తోడు, వీటి విషయంలో మనము ఎక్కువగా అనుభవాల ద్వారానే, ఆయన లేఖనములనే పాఠములుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. సుఖాలు, భోగాలు, భాగ్యాలు మనకు నేర్పించే పాఠాలు కొద్దిగానే అని మనం అనుకోవాలి. కానీ శ్రమలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపజయాలు
బాధలు, అవమానాలు, ఒంటరితనం, భయాలు, ఇవి మనకు అనుభవాలుగా మాత్రమే కాకుండా అనుభవాలనే పాఠాలుగా మలుచుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత బలపరుచుకొని, స్థిరపరుచుకొని, ప్రభువును మరింతగా ఆసక్తితో సమీపిస్తూ, ప్రభువును హత్తుకునైన వాక్యాన్ని పెనవేసుకొని ముందుకు సాగిపోయేలాగున ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు లేదా పరిస్థితులు మనకు మంచి అవకాశాన్ని ఇస్తాయి. ఈ రాజుల గ్రంథము ద్వారా లేదా మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథము ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కేవలము రాజుల గ్రంథము ద్వారానే మాత్రమే కాదు, ఆది కాండము నుంచి పాత నిబంధన అంతా, అలాగే మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు నూతన నిబంధన అంతా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, అవగాహన చేసుకోవలసిన, అనుసరించవలసిన, చివరి వరకు అనుసరించవలసిన దేవుని మాటలే, దేవుని మార్గాలే, దేవుని చిత్తమే సుమా. కనుక దేవుని యొక్క లేఖనాన్ని ఎప్పుడు ధ్యానించినా, ఎప్పుడు విన్నా, ఎప్పుడు చదివినా వాటి ద్వారా మన పాఠాలు నేర్చుకుంటూ, సరిచూసుకుంటూ, సరిచేసుకుంటూ ఆ దేవుని మార్గములో ముందుకు సాగవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి, అంటే మనకు ఉందనటంలో ఏమాత్రం కూడా సంశయము, సందేహము లేనే లేదు. ఈ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి 24వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మనం చదువుకున్న వచ్చిన భాగాలు చివరి వచనాలుగా ఉంటాయి 17వ అధ్యాయంలో. 17వ అధ్యాయం మొదటి నుంచి మనము ఆయా సందర్భాలను, వచనాలను చూసుకుంటూ ముందుకు సాగితే కొన్ని శ్రేష్టమైనటువంటి పాఠాలను దేవునిని సేవించే వారముగా, దేవుని మాట యందు నమ్మిక ఉంచిన వారముగా, దేవుని నడిపింపును అభిలషించే వారముగా, ఆసక్తితో కోరుకునే వారముగా మనం ఏ రీతిగా ఉండాలో ఆ వచనాలు మనకు నేర్పిస్తాయి. కొన్ని పాఠాలుగా మనం చూసుకుందాం. మొదటి అంశం, ఈ పరిస్థితులు నేర్పే పాఠములు అనే పీఠిక ద్వారా ఈరోజు పరిశుద్ధాత్ముడు నా ద్వారా మీతో, నాతో, మనతో సంభాషిస్తూ మనకు జ్ఞాపకం చేసే కొన్ని పాఠాలు లేదా నేర్పించే కొన్ని క్రొత్త పాఠాలు. మర్చిపోవద్దు సమ్మా, పాఠాలు వినటం మాత్రమే కాదు, వాటిలో ఉన్న సారాంశాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవటం అంటే అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవటం అంటే ఆచరించాలనే అర్థం. అవగాహన తర్వాత వచ్చేటటువంటి క్రియ, అవగాహన తర్వాత వచ్చేటటువంటి ఆ యాక్షన్, ఆ స్పందన ఏంటంటే వాటిని అనుసరించాలి, వాటిని ఆచరించాలి. అందుకొరకే దేవుని యొక్క లేఖనం చెప్పినట్లు చేయాలి. అందులో ఉదహరించబడినట్లుగా జీవితాన్ని మలుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన విశ్వాస గృహం, మన ఆధ్యాత్మిక జీవితం బలంగా పునాది మీద కట్టబడిన, బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వానలు కురిసినా, వరదలు వచ్చినా చెక్కు చెదరదు సుమ. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా చెక్కు చెదరదు సుమ. అవమానములు వచ్చినా, ఆపదలు వచ్చినా చెక్కు చెదరదు సుమ. వ్యాధి బాధలు, వెలివేయబడుట, హింస, శోధనలు, ఉపద్రవములు ఎన్ని వచ్చినా అది పడిపోదు కదా. ఇది నా సొంత మాట కాదు, ఇది ఎవరో లోక సంబంధమైన మహానుభావుడు చెప్పిన మాట కాదు. ఇది సాక్షాత్తు లోక రక్షకుడు, పాప విమోచకుడు,
మన ప్రభు, మన ప్రియుడు, మన స్నేహితుడు, మనలను పిలిచినవాడు, మనలను వెతికినవాడు, మనలను పాపపు ఊబుల నుంచి చెయ్యి పట్టి కృప చొప్పున లేపినవాడు, తనందు విశ్వాసం ఉంచున్నట్లుగా మన హృదయాన్ని తెరిచినవాడు, మనలను దేవునికి పిల్లలగుటకు అవకాశం వచ్చేలాగున తాను మార్గమై నిలిచినవాడు, మన పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా లేఖనాల్లో ప్రకటించబడినవాడు, పరిశుద్ధుడు, సాక్షాత్తు మన ప్రియ ప్రభువు. యేసయ్య చెప్పినటువంటి మాటలు, నేను చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా చేసేవాడు ఇలాగున ఉంటాడు అన్న మాట మీకు జ్ఞాపకం ఉంది కదా. ఇసుక మీద ఇల్లు కట్టిన వాని గురించి మాట్లాడతారు ప్రభు, బండ మీద ఇంటిని కట్టిన వాని గురించి కూడా మాట్లాడతారు ప్రభు. బండ మీద ఇంటి కట్టినవాడు ఎవరిని పోలి ఉంటాడంటే, యేసు ప్రభు చెప్పిన మాటను అనుసరించి ఆచరించి జీవించేవాడు, తెలివైనవాడు, బుద్ధిమంతుడు అని లేఖనం. ఆ మాట విని, యేసు ప్రభు మాట విని, ఆ మాటను నిర్లక్ష్యం చేసి, ఆ మాటను పలచన చేసి, ఆ మాటను వెనుకకు పడవేసి, కేవలం నోటి మాట మట్టుకు మాత్రం యేసును ప్రభువుగా అంగీకరిస్తూ ప్రకటిస్తూ ప్రవర్తనలో, జీవితంలో ప్రభువుని మహిమపరచినటువంటి విధానంతో జీవించేవాడు, ఆయన చెప్పినట్లు చేయనివాడు, ఆయన మార్గాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన ఆదేశాన్ని అనుసరించనివాడు, ఇసుక మీద ఇంటి కట్టుకున్న బుద్ధిహీనుడు, ఫూల్ అని ఉంటుంది ఇంగ్లీషులో, బుద్ధిహీనుని పోలి ఉంటాడు. అదే కదా ప్రభు చెప్పారు. కనుక ఈ పాఠాలను నేర్చుకున్న పాఠాలను అనుసరించటంలో ఎప్పుడు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి చల్లారిపోకుండా ఎప్పుడు కూడా ఎలైవ్గా ఉండేలాగున, సజీవంగా ఉండేలాగున మనం చూసుకోవాలి. దానికి తగినటువంటి అభ్యాసం మనం చేస్తూనే ఉండాలి. దానికి తగినటువంటి ఆత్మ సంబంధమైన సహాయం పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిదినం మనము పొందుకుంటూనే ఉండాలి. మొదటి పాఠంగా ఒక మాట, దేవుని ఆశ్చర్యకరమైన పోషణ. దేవుని ఆశ్చర్యకరమైన పోషణ. దేవుడు పోషిస్తాడు, దేవుడు సమృద్ధినిస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు కాపాడుతాడు, సమకూరుస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. దేవుని ఆశ్చర్యకరమైన పోషణ అనేది ఒక పాఠం. ఆ పాఠం ప్రకారం చూసుకుంటే మొదటిగా ఏలియాను చూసుకుందాం. దేవునిని నమ్మినవాడు, దేవుని మాటను నమ్మినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని ఆదేశాన్ని పాటించుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు, దేవుని చేత బూరగా ఎంచబడినవాడు, దేవుని చేత ప్రవక్తగా నిలబెట్టబడినవాడు, దేవుని సేవకుడు. అతని విషయంలోనూ ఆశ్చర్యకరమైనటువంటి పోషణ. ఆ పిదప అతని ద్వారా సారీపతు విధవరాలు, ఆమెను, ఆమె ఒక్కగానొక్క కొడుకును, ఆమె ఇంటిలో ఉన్న వారందరినీ దేవుడు ఆశ్చర్యకరంగా పోషించటం, దేవుని ఆశ్చర్యకరమైన పోషణ. ఈ పాఠం ఏంటంటే, ఒకటి, దేవుని ఏర్పాటులో ఉన్నవారిని, దేవుడు తన ఏర్పాటులోనికి పిలుచుకున్న వారిని, దేవుడు తన ఉద్దేశాన్ని ప్రజలకు బయలుపరచగా ఆ ఉద్దేశమును విన్న ప్రజలు ఆ ఉద్దేశాన్ని ఎరిగి దానిని అంగీకరించి ఆ దేవుని ఉద్దేశములోనికి తమ జీవితములను మలుచుకోవటానికి ఇష్టపడి నమ్మకముగా అనుసరించినటువంటి వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే కదా. ఆ మాట మర్చిపోవద్దు. దేవుడు పిలిచేవారు చాలామంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. దప్పిక కొనుచున్న వాళ్ళారా రోకలి ఎక్కి రండి, మీ దాహం తీర్చుకోండి.
దేవుని పిలుపు, ఆ పిలుపు అందరికీ, ఆ పిలుపుకు స్పందించేవారు, ఆ పిలుపుకు లోబడేవారు, ఆ పిలుపును హృదయంలో స్వీకరించేవారు, దానిని అంగీకరించి ఆ విధముగా తమ జీవితాన్ని మలుచుకోవటానికి ఆహ్వానంలోనికి, ఆ సహవాసంలోనికి వచ్చేవారు. దేవుని ఏర్పాటులోనికి వచ్చేసిన వారు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని సమస్త పరిస్థితులలోనూ కూడా పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యే అధికారమును దేవుని ద్వారా పొందుకుని ఆయనను తండ్రిగా స్వీకరించి ఆయనను తండ్రిగా పొందుకునే భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం సొంతం చేసుకొని దేవుడు మనలను తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటమే కాదు, అలాగూ ఆశ్చర్యకరంగా పోషించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నటువంటి సందర్భం మనం మర్చిపోకూడదు. సో ఈరోజు చెప్పబడే మాట ఏంటంటే, దేవుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేదా పరిస్థితులు మహాప్రతికూలంగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా, తన ఏర్పాటులో ఉన్నవారిని, తాను ప్రత్యేకించుకున్న వారిని, తాను పిలిచిన వారిని, తన పిలుపు అందుకుని ఆ పిలుపుకు లోబడి ఆ మార్గంలో నడిచేవారిని ఆశ్చర్యకరంగా పోషిస్తాడు, అద్భుతంగా పోషిస్తాడు. లోకం ఏ రీతిగా ఉన్నా, లోకంలో ఉన్నవారు ఏ రీతిగా ఆ లోటు కరువును ఎదుర్కొంటున్నా తన పిల్లలకు ఏ లేమీ రాకుండా చూసుకుంటాడు, ఏ కొదువ రాకుండా చూసుకుంటాడు. సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో కానీ దేవుని పట్ల, యెహోవా పట్ల, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మహాదేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఏర్పాట్లోకి వస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడి ఒక సమర్పణతో ముందుకు సాగిపోతుంటారో వారినైనా పోషిస్తాడు. సింహపు పిల్లలైనా ఆకలి కలిగి ఉంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అని మరొక భక్తుని యొక్క సాక్ష్యం మనం చదువుతున్నాం కదా. ఈ వచ్చిన భాగాన్ని మనం చూస్తే 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి దాదాపు 7వ వచనం వరకు అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బేయుడు నేను ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడు నేను ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. సో ఈ 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసుకుంటే దేవుని యొక్క ఏర్పాటులో దేవుని చిత్తానుసారముగా తన జీవితాన్ని మలుచుకోవటానికి దేవుని చేత పిలువబడినటువంటి ఒక సేవకుడు, ఒక వ్యక్తి, ఒక విశ్వాసిని దేవుడు ఏ రీతిగా ఆ కరువు కాలములో, ప్రతికూలమైన కాలములో పోషిస్తున్నాడు అనేది సంగతి. ఎందుకు ఆశ్చర్యకరంగా అద్భుతంగా పోషిస్తాడని చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ కాకులు, పక్షులు అవి మాంసాన్ని తీసుకొస్తాయట, రొట్టెను తీసుకొస్తాయట, ఉదయము తీసుకొస్తాయట, సాయంకాలము తీసుకొస్తాయట. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా. మరొకసారి
ఈ అద్భుతమైన సన్నివేశాన్ని మనం చదువుకుంటూ ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట, యేసు ప్రభువే సాక్షాత్తు పలికినటువంటి మాట. ఆకాశము లయమైపోయినా, భూమి లయమైపోయినా నా మాట తప్పిపోదు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుకుంటాం కదా, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉంటాడు ప్రభు దేవుడు. ఆయన మాట మారదు, ఆయన నడిపింపు మారదు, ఆయన స్వభావం మారదు, ఆయన ఉద్దేశాలు మారవు. మారని దేవుడు, మార్పులేని దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ రోజు దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము చొప్పున ఒక ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని పనిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన నడిపింపులో ముందుకు సాగుచుండగా, విధేయత చూపిస్తుండగా, ఆయన చెప్పినట్లు చేస్తుండగా అద్భుతముగా అతనికి పోషణ వస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ మహాదేవునికి పిల్లలమైనటువంటి మనము అలాగునని ఆయన ఉద్దేశం ఎరిగిన వారమై, ఆయన ఆదేశమును పాటిస్తూ, ఆయన మార్గములో నడుచుకుంటూ పోతుంటే ఎంతటి ప్రతికూలమైన పరిస్థితి అయినా, ఎంత లేమితో కూడినటువంటి పరిస్థితి అయినా, ఎంత దీనావస్థతో కూడినటువంటి పరిస్థితి అయినా ఆశ్చర్యకరమైనటువంటి సహాయం పంపిస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా సమృద్ధినిస్తాడు, కొదువ లేకుండా చేస్తాడనటంలో లేఖనాలు మనకి ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. సందేహమే కలగకుండా లేఖనాలు మనకు హామీ చెప్తున్నాయి. నమ్మాలి, మనం నమ్మాలి. దేవుని మనకి స్తోత్రం. నీవు నేను విశ్వాసులమై దేవుని ఏర్పాట్లో ఉన్నాం, దేవుని పిలుపులో ఉన్నాం, దేవుని చేత ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాం, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం. ఆ మహాదేవుడు సర్వసృష్టికర్త యెహోవా దేవుని పోషణలో ఉన్నాం. యేసుక్రీస్తు మంచి కాపరి, ఆయన సంరక్షణలో మనమున్నాం, ఆయన పోషణలో మనమున్నాం. కనుక ఎంతటి ప్రతికూలమైన వాతావరణంలో నువ్వు ఉన్నా, ప్రస్తుతం నీవు లేదా మరొకరు లేమిలో, కరువులో, కొదువులో, అవమానంలో, ఇబ్బందులో, ఇరుకులో, తీవ్రమైన స్థితిలో ఉన్నారా? ఈరోజు నువ్వు నమ్మాలి. ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను పోషిస్తాడు, అద్భుతంగా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇది దేవుని కృపే, మరొకటి కాదు, ఇది దేవుని కార్యమే, మరొకటి కాదని నీవు మనస్ఫూర్తిగా నమ్మేలాగున తన మహిమ కొరకు దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఈ లేఖనాల్లో మరొక పాఠం ఏంటంటే, ఆ దైవజనుడు దేవుని ఎరిగినవాడు, దేవుని మార్గం ఎరిగినవాడు, మరి ముఖ్యంగా దేవుని ఆదేశాన్ని పాటించేవాడు. ఆ దేశం మీదకి దేవుడు కరువు రప్పించబోతున్నాడు. ప్రారంభం అయిపోతా ఉంది కరువు. వర్షము కురియదు, మంచు కూడా కురియదట. వర్షము కురియదు, మంచు కూడా కురియదు, ఆకాశములను దేవుడు మూసేస్తున్నాడు. ఆ కరువులో తన ఏర్పాట్లో ఉన్నటువంటి వారికి ఏ కొదువ రాకుండా, తన పట్ల భయభక్తులతో ఉన్న వారికి ఏ కొదువ రాకుండా దేవుడే ఆశ్చర్యకరమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. షరతు అని నేను అనను కానీ, దేవుడేదో కండిషన్ పెడుతున్నాడు అని అనను కానీ, అన్నట్టుగానే లేఖనం ఉంది. ఆ ఏలియా, ఆ దైవజనుడు, ఆ దేవుని సేవకుడు, ఆ దేవుని భక్తుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు ఆయన చెప్పినట్లు బయలుదేరి వెళ్ళాడు. ఆయన చెప్పినట్లు చేశాడు. ఆయన చెప్పినట్లు చేసి ఆయన చెప్పిన చోటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చెప్పినట్లు వెళ్ళి ఆయన చెప్పిన చోటులో నిలిచాడు. ఆశ్చర్యం ప్రారంభమైంది, అద్భుతాలు జరగటం ప్రారంభమైంది. అవును, మన ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన చేస్తానంటున్నాడు, చేస్తాడని మనం నమ్ముతున్నాం, పాడుతున్నాం, ప్రకటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ వచ్చే కొదు వల్ల కూడా ఆయన ఆశ్చర్యాలు చేసేయాలి, అద్భుతాలు చేసేయాలి, ఆయన దీవెనలు కుమ్మరించేసేయాలి.
కానీ దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సినటువంటి బాధ్యత, దేవుడు మనలో చూడాలని ఆశపడేటటువంటి ఆ విధేయత విషయంలో మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగిపోవాలి, కానీ దేవుని మాటను అనుసరించే విధానంలో, దేవుని మాటకు లోబడే విధానంలో, దేవుని పట్ల గౌరవమునకు సూచనగా భయభక్తులతో ఆయన నామాన్ని మహింపరచాలనే ఆసక్తితో మన జీవితాన్ని మలుచుకుంటున్నామా? అలాంటి విధేయతతో మనం నింపుకుంటున్నామా? ఆయన చెప్పినట్లు చేస్తున్నామా? ఆయన చెప్పినట్లు జీవించడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఆశ్చర్యం చేస్తాడు దేవుడు, ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు చేసేస్తాడు దేవుడు, మనకి ప్రైజ్ ద లార్డ్. చేస్తానన్నవాడు చేస్తాడు తప్పకుండా. మనం నమ్మదగిన వారం కాకపోయినను ఆయన నమ్మదగినగా వాడు కొంటున్నాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు అని తాను చెప్పాడు, తన భక్తుల చేత కూడా వ్రాయించాడు లేఖనంలో. ఆశ్చర్యాలు, అద్భుతాలు కావాలి 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 కావాలి. చిన్నపిల్లలుగా ప్రభువులు వాక్యములు ఎదుగుతున్న తొలి దినాల్లో మనం విధేయత చూపించినా చూపించకపోయినా, మన జీవితాన్ని మలుచుకోవటంలో ప్రయత్నాలు చేసినా, నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు చాలా ఆశ్చర్యాలు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు చాలా అద్భుతాలు జరిపించుకుంటూ వచ్చాడు. కానీ వాక్యములు ఎదుగుతున్నాం, సహవాసములు ఎదుగుతున్నాం, లేఖనాలు ఎదుగుతున్నాం, సత్యములు ఎదుగుతున్నాం, యేసు ప్రభువును పెనవేసుకుంటున్నాం. గత కొంతకాలముగా భక్తిలో మన జీవితాన్ని మలుచుకునే ప్రయత్నాలు చేయటంలో మాత్రం వెనకబడిపోతున్నాం కదా. ఇక్కడ లేఖనం స్పష్టంగా చెప్పింది, దైవజనుడు ఏలియా ఆయన చెప్పినట్టుగానే దేవుని నామానికి స్తోత్రం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున, యెహోవా ఆదేశము చొప్పున, యెహోవా మాట చొప్పున, యెహోవా ఆజ్ఞ చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాకు దగ్గర దేవుడు చెప్పినట్లు నివాసము చేసెను. దేవుడు చెప్పినట్లు చేశాను, దేవుడు చెప్పినట్టు వెళ్ళాను, దేవుడు చెప్పినట్టు ఉండెను. దేవుని ఆశ్చర్యాలు కావాలా? దేవుని అద్భుతాలు కావాలా? విధేయత 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 ఉంటేనే అద్భుతాలు చేస్తాడు అనేది కాదు నా పాఠం ఇక్కడ. ఆయన అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలను సొంతం చేసుకోవటానికి విధేయతను మనము ఒక ద్వారంగా మలుచుకోవాలి. మన విధేయత ద్వారా ఆయన కుమ్మరించి అద్భుతాలను, ఆశ్చర్యాలను మనం సొంతం చేసుకోవాలి. మన జీవితంలో అవిధేయత లేకుండా చూసుకుందాం, అక్రమం లేకుండా చూసుకుందాం. దేవుని పట్ల భయభక్తులు లేని జీవితానికి మనం దూరంగా ఉందాం. ప్రతిరోజు మారు మనసు పొందుదాం, ప్రతిరోజు సరి చేసుకుందాం. దేవుని ఆశ్చర్యాలు, అద్భుతాలు మనం సొంతం చేసుకుందాం. మొదటి పాఠం, దేవుని ఆశ్చర్యకరమైన పోషణ దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. సామాన్యంగా లోకాన్ని దేవుడు పోషించే విధానం వేరు. ఆకాశంలో పక్షులు చూడండి, వాటిని దేవుడు పోషించటం లేదా? అడవిలో పుష్పాలు చూడండి, వాటికి దేవుడు రంగులేసి చక్కటి ఆ సొగసిచ్చాడు, మీకు వస్త్రం ఇవ్వలేడా? అవును, దేవుడు లోకాన్ని పోషిస్తున్నాడు. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. నీతిమంతుల మీద సూర్యుని ప్రకాశింపచేస్తున్నాడు, ఉదయింపచేస్తున్నాడు. అనీతిమంతుల మీద కూడా సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, ప్రకాశింపచేస్తున్నాడు. నీతిమంతుల మీద వర్షాన్ని కొమ్మరిస్తున్నాడు, అనీతిమంతుల మీద వర్షాన్ని కొమ్మరిస్తున్నాడు. దేవుడు లోకాన్ని నడిపించే తీరులో, పోషించే రీతిలో జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇలాంటి ఆశ్చర్యకరమైన పోషణ, కరువులో పోషణ, ఒంటరితనంలో ఆదరణ, అవమానాల్లో ఉత్సాహం, సంతోషం, వ్యాధి బాధల్లో కూడా ఒక గొప్ప శాంతి, నెమ్మది, ఇలాంటి ప్రత్యేకమైన దేవుని సహవాసపు ఆ సన్నిధి, ఆ నడిపింపు తన ఏర్పాట్లో ఉన్నవారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు దేవుని మాట వినేవారు, దేవుని యొక్క మాట వినేవారు, దేవుని యొక్క మాట ఏర్పాట్లో ఉన్నవారు అన్నట్టుగా మనము భావిస్తే బాగుంటుందేమో. రెండో పాఠంగా మనం చూసుకుంటే దేవుని అంచెలంచెల నడిపింపు. దేవుని యొక్క అంచెలంచెల నడిపింపు. దేవుని యొక్క నడిపింపు అన్ని మార్లు ఒకే రీతిగా ఉండదు. తన చిత్తానుసారంగా మన భవిష్యత్తులను ఆయన చూచిన వాడుగా, ఎరిగిన వాడుగా, మన భవిష్యత్తులను మనము ఎరుగని వారముగా ఉండగా,
ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగినట్టుగా ఆయన ఏర్పాట్లలో, ఆయన ఆదేశాల్లో మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఆయన మాట మారదు, ఆయన ఆజ్ఞ మారదు. కానీ నడిపింపులో ప్రత్యేకతలుంటాయి. ఆయన నడిపింపులో ప్రత్యేకతలుంటాయి. మోషేను దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుట కొరకు ఒక నాయకునిగా ఎన్నే ఆ సందర్భం, ఆ పిలుచుకునే సందర్భం, తన ఉద్దేశాన్ని బయలుపరిచే సందర్భం మనకు గుర్తుంది కదా. పొదను మండిస్తూ ఆ మంట ద్వారా ఆ పొద కాలిపోకుండా చేస్తూ మోషేను ఆశ్చర్యపరిచి ఆకర్షించి తన దగ్గరకు వస్తుండగా ఆ పొదలో నుంచి, ఆ మంటల్లో నుంచి ఆ దూత, ఆ దేవుని దూత యేసు అగ్ని మాట్లాడుతున్న మాట మనకు గుర్తుంది కదా. మోషే మోషే, నీ కాళ్ళకున్న చెప్పులను అక్కడ విడిచిపెట్టు, నీవు నిలుచున్న స్థలము పవిత్రమైన స్థలం. ఈ మాటల్లో, ఈ ప్రకటనలో, ఈ పిలుపులో, ఈ ఆదేశంలో ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉండొచ్చు. అవి ప్రస్తుతము మనము ధ్యానం చేసుకోవటం లేదు. కానీ దేవుని నడిపింపు, దేవుని ఆదేశం, దేవుని ఆలోచన, దేవుని మాట అలాగును చేయుట, అంచెలంచెలుగా చేయుట, స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే మరొక అడుగు ఆదేశం, ఆ అడుగు పూర్తి చేసిన తర్వాత మరొక అడుగు ఆదేశం. ఒక్కసారి దేవుడు పాఠాలన్నీ నేర్పేయడు. అంచెలంచెలుగా మన విశ్వాసానికి పరీక్ష అన్న మాదిరిగా, మన విధేయతకు పరీక్ష అన్న మాదిరిగా ఆయన ఆదేశాలు ఇస్తూ వెళ్తాడు. ఆదేశాలు ఇస్తూ వెళుతూ ఉండగా ఆదేశాలను పాటించి సంపూర్తి చేసే ప్రయత్నంలో మరొక ఆదేశం, మరొక అద్భుతమైన మార్గం తెరుస్తాడు. ఆ దేవుని యొక్క పోషణ, ఆశ్చర్యకరమైన పోషణ అంచెలంచెలుగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, మార్పు చేర్పులతో ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. అక్కడ లేఖనం చూస్తే వచనం కనిపిస్తుంది కదా. ఆ లేఖనంలో కొంతకాలం అయ్యేటప్పటికీ దేశంలో వర్షం లేక, నీరు లేక అయిపోయింది, వాగు ఎండిపోయింది. దేవుడు చెప్పిన మాటే, దేవుడు చెప్పిన వాగే, దేవుడు చెప్పిన చోటే, దేవుడు చేసిన ఏర్పాటే కొదువు వచ్చింది. దేవుడు వాగు దగ్గరికి వెళ్ళి వాగులో నీళ్లు తాగమన్నాడు, కాకోలములేమో ఆహారం పట్టుకొస్తాయని చెప్పాడు. మరి లేఖనం చూస్తే వాగులో నీరు ఎండిపోయిందట, వర్షం పడలేదట. మరి దేవుడు పోషించేవాడు, ఆ చోటుకు వెళ్ళమని చెప్పేవాడు, ఎందుకు అలా జరగాలి? వర్షం పడకపోయినా వాగులో నీరు రావాలి కదా. పాత నిబంధన గ్రంథంలో ఆ నిర్గమ కాండములో మోషే బండను కొట్టినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నీరు వచ్చింది కదా. ఆ అద్భుతం కూడా చేయొచ్చు కదా. ఆ వాగులో నీరు ఎండిపోకుండా చేయాలి కదా. ఆ వాగులో నీరు ప్రవహించేలాగా దేవుడు చేయగలడు కదా. ఇది అన్యులు వేసే ప్రశ్నలేమో కానీ మెచ్యూరిటీ, పరిపక్వత కలిగినటువంటి మనసుతో ఉన్నటువంటి విశ్వాసి ఇలాంటి ప్రశ్నలకు తావివ్వడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాను, వాగులో నీరు తాగమన్నాడు, కొంతకాలం అయిన తర్వాత వాగులో నీరు ఎండిపోయింది, ఆగిపోయింది. ఇదేంటి ఇలా జరిగింది, దేవుడు ఇలా చేస్తాడు నాకు అనేది కాదు. దాని తర్వాత దేవుడు మరొక ఏర్పాటు చేస్తాడు. దాని తర్వాత మరొక అద్భుతమైన రీతిలో దేవుడు మనం నడిపిస్తాడు. ఆ పాట మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంచెలంచెల నడిపింపు, మన విధేయత చూపిస్తూ ముందుకు సాగుచుండగా అంచెలంచెలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన విధేయతను బట్టి మరింత ఆశ్చర్యాలతో మన జీవితాన్ని నింపేస్తాడు. విధేయత అంటే చిత్తం ప్రభా అన్న మాట ఒక్కటే కాదు సుమ. విధేయత అంటే చేతులు రెండు కట్టుకోవటం కాదు సుమ. విధేయత అంటే నడుము వంచి కేవలం రెండు చేతులు జోడించి నమస్కారం చేయటం, వంగటం మాత్రమే కాదు సుమ. సాగిలపడటం మాత్రమే కాదు సుమ. ఆ విధేయతలో ఒక తీవ్రమైన శిఖరపు అనుభవం ఏంటంటే త్యాగం, సమర్పణ అంటాం. ఏమైనా సరే ఆయన చెప్పినట్లు చేస్తా. ఆయన అవునన్నప్పుడు అవునన్నట్టుగానే ఉంటా. ఆయన అవునన్న మాట కాదన్నట్టుగా నా కంటికి కనపడినా ఆయన అవునన్నట్టుగానే నేను ఉంటా అనేది త్యాగంతో కూడిన సమర్పణ జీవితం.
అదే కదా రెండో పాఠం, అంచెలంచెలుగా దేవుని ఏర్పాటు. వాగులో నీరు వర్షము లేక సాధారణంగానే న్యాచురల్గానే ప్రకృతి ప్రకారంగానే వాగు ఎండిపోయింది. ప్రకృతి ప్రకారంగానే వాగు ఎండిపోయింది. నడిపించుచున్న దేవుడు, ఏర్పాటులో ఉంచుకున్న దేవుడు, ఆ ఏర్పాటును ఒక బాధ్యతగా తీసుకున్నటువంటి దేవుడు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అలాగూ నీ వచనాలను మన ఆధ్యాత్మిక జీవితములకు పాఠములుగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ తన ఏర్పాటులో ఉన్న వారిని తాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మరలా ఏదైనా కాస్త మార్పులు చేర్పులు వచ్చినా దానికి తగినట్టుగానే ఆయన స్పందిస్తూ మరొక అద్భుతమైన ఏర్పాటుతో మనల్ని పోషించటం ప్రారంభిస్తాడు. అందులో సందేహం లేదు. ఎందుకంటే మన తలంపుల కన్నా ఆయన తలంపులు గొప్పవి, మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు గొప్పవి. మర్చిపోవద్దు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు సుమా, నీ తలంపుల కన్నా నా తలంపులు గొప్పవి, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, నీ ఉద్దేశం వంటివి కాదు నా ఉద్దేశాలు. ప్రభు ఎప్పుడూ చెప్పారు. ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసమో, ఎంత దూరమో, అంత దూరం నీ ఆలోచనలకి నా ఆలోచనలకి. కనుక మన ఆలోచనలన్నీ కూడా వాగులో నీరు ఎండిపోకూడదు కదా, దేవుని నడిపింపు కదా, దేవుడు అక్కడే పోషించాలి కదా, అక్కడికే వెళ్ళమన్నాడు కదా అని అక్కడే స్థిరపడి దేవుణ్ణి తెలియకుండానే ప్రశ్నించేవారిగా మనం ఉంటాం. దేవుని నడిపింపును సంశయించేవారిగా ఉంటాం. ఆ రీతిగా దేవుని యొక్క నడిపింపును ఆలోచన చేస్తూ దేవునిని మనకు తెలియకుండానే శోధించేవారంగా ఉంటాం. దేవుని నడిపింపులో నేనున్నాను, వాగులు నీళ్ళు ఎండిపోయాయి, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఆయన ఏర్పాట్లో ఉన్నాను, ఆయన పనిలో ఉన్నాను, ఆయన సేవించట్లో ఉన్నాను, ఆయన మాట ప్రకారం చేస్తున్నాను, ఆయన వెళ్ళమన్న చోటుకు వెళుతున్నాను, ఆయన ఉండమన్నట్టుగా ఉంటున్నాను. ఏమి జరిగిననో, ఎన్ని జరిగిననో, ఎలాగూ జరిగిననో ఆయనే చూసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అంచెలంచెలుగా దేవుని నడిపింపు. ఆ రెండవ నడిపింపు చూడండి. అంతట యెహోవా వాక్కు, 8వ వచనం, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండు. ఆ ఊర్లోకి వెళ్ళి, ఊరి దగ్గరికి వెళ్ళి అచ్చటుండు. నిన్ను పోషించటానికి అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అంతకుముందు ఏలియాను పోషించటానికి ఎవరికి సెలవిచ్చాడు? సెలవంటే హాలిడే కాదు, సెలవంటే హాలిడే కాదు. ఆజ్ఞ ఇచ్చి తిని, మాట్లాడి తిని, ఆదేశమిచ్చి తిని, అది అర్థం. ఆదేశించాను, ఆజ్ఞాపించాను, నేను మాట్లాడాను, నేను ఏర్పాటు చేశాను అనేది సెలవంటే. సమూయేలు బాలుడుగా ఉన్న దినాల్లో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తూ ఏలియా దగ్గర శిష్యుడిగా ఉంటూ దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక కొరకు ఒక ప్రవక్తగా తర్ఫీదవుతున్న సందర్భాల్లో ఒక రాత్రి దేవుని యొక్క స్వరం సమూయేలుని పిలుస్తుండగా బాలైన సమూయేలుకి ఆ స్వరము విన్న అనుభవం లేక గురువైన ఏలియా, యాజకుడైన ఏలియా పిలిచాడని అనుకుని, అయ్యా పిలిచారని వెళ్ళినటువంటి సందర్భం మనకు గుర్తుంది కదా. 1 మారు 2 మార్లు దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు ఏలి అనుకుని ఏలి దగ్గరికి వెళితే నేను కాదు పోయి పడుకో అన్నాడు, నేను కాదు పోయి పడుకో అన్నాడు. మళ్ళా వచ్చినప్పుడు ఏలి చెప్పాడు, ఇది దేవుడు పిలుస్తున్నాడు సమూయేలుని అనుకున్నాడు. అనుకోవటమే కాదు, ఈసారి నువ్వు మరలా అలా పిలవటం నువ్వు వింటే, చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఏమి సెలవు అని నువ్వు బదులివ్వు అన్నాడు. చూసారా సెలవు ఏంటి? ఏం చేయమంటావు? ఏంటి నీ ఆదేశం? ఏంటి నీ నడిపింపు? ఇదిగో నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడు పని చేయటానికి అన్నట్టుగా. నేను ఒక విధవరాలికి సెలవిచ్చి తిని, ఆదేశమిచ్చి తిని, మాట్లాడి తిని, ఏర్పాటు చేసి తిని. ముందు ఏర్పాటు కాకులు ఆశ్చర్యకరంగా పట్టుకొచ్చేవి మాంసము, రొట్టె. వాగులో నీరు ఎండిపోయే వరకు అవి కాకులు ఆహారం పట్టుకొచ్చాయి. వాగులో నీరు ఎప్పుడైతే ఎండిపోయిందో ఇక ఆహారం కాకులు తీసుకురావటం ఆగిపోయింది. ఆ తర్వాత ఏర్పాటు ఏంటి? సారేపతన పట్టణానికి, ఊరికి పోవాలి ఏలియా. దేవుడు ఆదేశమిస్తున్నాడు, ఊరికి పోయి అక్కడుండు. అక్కడ ఒక విధవరాలు ఉన్నారు, ఆ విధవరాలకి నేను ఆదేశం ఇచ్చాను, ఆ విధవరాలతో నేను మాట్లాడాను, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది. ఓ వండర్ఫుల్!
నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన, ఒక చిన్న ఆలోచన. ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఆమె భాగ్యవంతురాలా, జమీందారినియా, ధనవంతురాలా, పాడి పంటలు సమృద్ధిగా కలిగినటువంటి స్త్రీయా? వివరాలు ఏమీ లేవు. ఒక విధవరాలు. ఆమె ఇంటి పరిస్థితులు కానీ, ఆమె ఆధ్యాత్మిక, ఆమె ఆర్థిక పరిస్థితులు కానీ ఏమీ చెప్పటం లేదు. ప్రభు, ఆమెకు నేను సెలవిచ్చాను, ఆమె నిన్ను పోషిస్తుంది, ఆమె నీ పోషణ చూసుకుంటుంది అని ఆదేశమిచ్చాడు. వెంటనే ఏలి ఏం చేశాడట? అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు ప్రధాన ద్వారం గవని యొద్దకు రాగా ఒక విధవరాలు వచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. సో అంచెలంచెలుగా ఉంటుంది దేవుని నడిపింపు. దేవుని ఏర్పాట్లలో మార్పులు వస్తుంటాయి, చేర్పులు వస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఒకే మోసలో దేవుని నడిపింపును మనము కోరుకోకూడదు. మన విధేయతను పరీక్షించటానికో, లేదా మన భవిష్యత్తును మరింత అభివృద్ధి చేయటానికో, ఒక స్థలము నుంచి మరొక స్థలానికి కానీ, ఒక వ్యక్తితో పరిచయం తర్వాత మరొక వ్యక్తితో పరిచయం కానీ, ఆయా రీతులుగా దేవుడు నీ సమృద్ధి కొరకు, నీ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తమైతే ఒకే చోట నిన్ను స్థిరపరిచి అక్కడే నిన్ను ఘనుడుగా చేయొచ్చు. లేదా అబ్రహాము మాదిరిగా ఆయా స్థలాలకు నిన్ను తీసుకువెళ్ళి అక్కడక్కడ స్థలాల్లో నేను ఎప్పటికప్పుడు నిన్ను అభివృద్ధి చేయొచ్చు. అక్కడ వ్యక్తులను, అక్కడ వ్యవస్థలను నీకు అనుకూలంగా మార్చి నీ సమృద్ధి కొరకు వారిని, లేదా ఆ వ్యవస్థలను ఒక మార్గముగా ఆయన చేయొచ్చు. మనం నమ్మాలి. ఒకటి, దేవుని ఆశ్చర్యకరమైన పోషణ ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి. అలాగే దేవుని యొక్క నడిపింపు అంచెలంచెలుగా ఉంటుంది. ఒకే మోసకు మనం కట్టుబడిపోయి ఉండకూడదు. ఒకే ఫ్రేమ్లో దేవుడు ఇలాగే నడిపిస్తాడు, ఇలాగే చేస్తాడు, ఇంతే అన్నట్టుగా అలాగే ఉండిపోకూడదు. నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే దేవుని నడిపింపు ఇక్కడే. కానీ లేఖన ప్రకారం చూస్తే దేవుని నడిపింపును మనము గమనిస్తూ ఉండాలి. దేవుని ఆదేశాలను మనము గమనిస్తూ ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ 17వ అధ్యాయంలో ఈ వచనాలు చదువుకుంటూ మనం ముందుకు పోతే 3వ పాఠం మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని సహాయము ఆశ్చర్యకరమైన సహాయమైన, అద్భుతంగా జరిగే సహాయమైన, వ్యక్తుల ద్వారా, వ్యవస్థ ద్వారా మనకు ఆయన అందించే సహాయమైన, లేదా మానవ ఆలోచనకు అతీతమైన ఆశ్చర్యకరమైన, ప్రకృతితో పోషించేటటువంటి, కాకులు పోషణ కదా, ప్రకృతితో పోషించేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నడిపింపైన, ఏది ఏమైనా అంతా దేవుని నడిపింపులోనే ఉంటుంది. 3వ పాఠంగా చూసుకుంటే, చివరి గడియలో దేవుడు అద్భుతం చేస్తుంటాడు. ఒకటి, తన ఏర్పాట్లో ఉన్నవారిని పోషిస్తాడు ఆశ్చర్యకరంగా. రెండవది, ఆయన పోషించే తీరులో అంచెలంచెలుగా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులను మనం గమనిస్తూ, విధేయత చూపిస్తూ, అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి. మొదట కెరీతువాగు అన్నాడు దేవుడు, ఆ తర్వాత సారేపతు ఊరికి నువ్వు పోవాలి అన్నాడు దేవుడు. విధేయతతో దేవుని సేవకుడు, విధేయతతో దేవుని దాసుడు, విధేయతతో ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ ఏలియా ఆయన చెప్పినట్లు ముందుకు వెళుతున్నాడు. నీ పోషణ ఇక్కడ, నా ఏర్పాటు అది. నీవు నేను అనుకునే ఏర్పాట్లు వేరేగా ఉండొచ్చు, నీ ప్రణాళికలు నా ప్రణాళికలు వేరేగా ఉండొచ్చు, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు, ఈయన ద్వారా పోషణ నాకు, ఈయన ద్వారా అభివృద్ధి నాకు, ఈయన ద్వారా సమృద్ధి నాకు అని ఒకే వ్యక్తి, ఒకే వ్యవస్థ మాత్రం అనుకోకూడదు. మన పోషణ కొరకు, మన విధేయతకు పరీక్ష మాదిరిగా,
ఆయన ఏర్పాట్లు, ఆయన నడిపించే మార్గాలు మలుస్తూ మార్పులు చేస్తూ వస్తూనే ఉంటాడు. ఆయన చేసే మార్పులు మలిచే విధానాన్ని మనం గమనించి విధేయతతో లోబడి అడుగులు ముందుకు వేస్తే ఆశ్చర్యకరమైన పోషణే కాదు, అంచెలంచె నడిపింపే కాదు, అద్భుతముగా కూడా ఇంకేమీ లేదు, ఇదే నా చివరి గడియ, ఇక రేపటి నుంచి ఎలాగో అనే సమయంలో దేవుడు ఆశ్చర్యకరంగా తన పరిస్థితిలో ప్రవేశిస్తాడు. చివరి ఘడియలో చాలా సందర్భాల్లో సాక్ష్యాలు నేను విన్నాను, చాలా సందర్భాల్లో సాక్ష్యాలు నేను చదివాను, చాలా సందర్భాల్లో నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. నేను అడిగినది, నాకు అవసరమైనది, నేను కావాలని కోరుకున్నది, ఉపవాసం ఉండి ప్రార్థించి కనిపెడుతూ ముందుకు సాగేది నేను అనుకున్న సమయంలో, నేను ఆశపడిన సమయంలో అది జరగలేదు. చాలాసార్లు చాలా మళ్ళీ అలా జరగలేదు. కానీ సమయం గడిచే కొలది ఇక సమయం అయిపోయింది, పరిస్థితులు చేదాటిపోతున్నాయి, ఇక చివరికి వచ్చేసాము, ఇక చివరి సందర్భానికి వచ్చేసాము, రేపు ఎలాగా, ఇక ఏంటి ప్రశ్నార్థకరం అన్నటువంటి రీతిలో దేవుడు ఆశ్చర్యకరంగా ప్రవేశిస్తాడు. అద్భుతం, ఆశ్చర్యకరంగా ప్రవేశిస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అవును, చివరి ఘడియలలో అద్భుతం చేస్తాడు. లేఖనం మనకు జ్ఞాపకం ఉంది కదా, విధవరాలితో ఏలియా చెప్పినటువంటి మాట, ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకే ఆమె, నీ దేవుడిని యెహోవా జీవము తోడు. ఎవరు దేవుడు? నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు. తొట్టెలో పట్టెడు పిండి అంటే పిడికెడు, చేత్తో పట్టుకునేంత. తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాతో ఉన్నది, అంతే ఉంది, కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందే, మేమంటే నేనే కాదు బాబు, మరొకరున్నారు, మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును, ఒకడే బిడ్డ, నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చారు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి కలవాడాయను. మంచిది. 16వ వచనం, ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ మాట చెప్పాను కదా, చివరి ఘడియలలో అద్భుతం చేసేస్తాడు. అద్భుతం చేయబడాలని ఆశ్చర్యకార్యం కొరకు ఆశపడుతూ ఉంటాం, కానీ నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, అబద్ధములాడుటకు నేను నరుడును కాదు అని వ్రాయించినటువంటి దేవుడు తప్పక నీకు సహాయం చేయని ఉద్దేశించుచున్నాడు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు మంచివి, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు మంచివి, నీ గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు క్షేమకరమైనవే, నువ్వేం భయపడాల్సిన పని లేదు అని లేఖనాల్లో వ్రాయించినటువంటి దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా కాలం, చాలా రోజుల నుంచి ఒక విషయం గురించి, ఒక పరిస్థితి నుంచి విడుదల కొరకు
ఒక శ్రమ నుంచి విడుదల కొరకు, ఒక కష్టం నుంచి విడుదల కొరకు, ఒక అపాయం నుంచి విడుదల కొరకు, అవసరత నుంచి విడుదల కొరకు నువ్వు ఎదురు చూస్తూ, ప్రార్థన చేస్తూ, ఆశతో, నిరీక్షణ కలిగి ప్రభు దగ్గర మొరపెడుతున్నావేమో. కాలం దొరికిపోతూ ఉంది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మార్పేమీ లేదు. చివరి గడియ రేపు ఎలాగ ఇక భవిష్యత్తు ఏంటి అనే స్థితి వచ్చేసిందేమో. నేను అంటున్నాను, ఈ మధ్యాహ్నం ఈ మాట చొప్పున దేవుడు అద్భుతం చేసే సమయం ఇదే, దేవుడు ఆశ్చర్యకార్యం చేసే సమయం ఇదేని నేను నమ్ముతున్నాను. ఈ మాట చొప్పున ఆ విధవరాలు చెప్తున్న మాట, నా పిండి తొట్టులో పిండే పట్టెడంతే ఉంది, నూనె బిడ్డలు నూనె కొంచెమే ఉంది, అప్పము కూడా ఏమీ లేదు. నేను నా ఒక్క బిడ్డ కొరకు ఆ పిండి ఆ కొంచెం నూనెతో కలిపి అప్పము చేసుకోవటానికి, నిప్పు అంటించడానికి, ఈ పొల్లలేరటానికి వచ్చానయ్యా. ఒక్క పూటకే వస్తుంది నాకు ఆహారం, ఆ తర్వాత ఏమో ఎలా బ్రతకాలో. ఒక్క పూటకే రొట్టె నాకు, నా ఒక్కొక్క బిడ్డకు. ఆ తర్వాత మరొక పూటకు నాకు ఆహారమే లేదు, పిండి లేదు, నూనె లేదు. ఎలా బ్రతకాలో ఏంటో. చివరి గడియ, చివరి పూట, చివరి స్థితి. ఈ తర్వాత ఇంకెలాగో. అందుకే లేఖనం చెప్తా ఉంది, ఆమె ఇంటి పరిస్థితి దేవునికి తెలుసు, ఆమె ఇంటి అవసరత దేవునికి తెలుసు, ఆ ఇంటి యొక్క లోటు దేవునికి తెలుసు. సమయమునకు దైవజనుని ఆ ఇంటి దగ్గరికే, ఆ విధవరాల దగ్గరికే పంపిస్తున్నాడు, ఆ ఇంటి దగ్గరికే పంపిస్తున్నాడు. తన మాట మోసుకుపోయి ఉన్నటువంటి దైవజనుడు, తన మాటను ఒక దాసునిగా, ఒక బోరగా ధ్వనించుటకు తీసుకువెళ్ళబడినటువంటి దైవజనుడు ఏలియా ఆమె దగ్గరికే వెళ్ళాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవుడు తానుకు పరిచయం చేసే కుటుంబం అదేని ఏలియాకు ఒక రుజువు దొరికేస్తూ ఉంది. ఆ రుజువు దొరకగానే ఏలియా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నీ నూనె బుడ్డలు నూనె అయిపోదు, నీ తొట్టులో పిండే అయిపోదు. యెహోవా నా ద్వారా చెప్పుచున్న నేను చెప్పిన మాట చెప్పున నువ్వు చెయ్యి, తప్పక నీ లోటు తీరుతుంది. ఇప్పుడే చెయ్యి, మొదటగా నేను చెప్పినట్లు చెయ్యి అన్న మాట ఆ లేఖనం తర్వాత ఏలియా చెప్పినట్టుగా ఆమె చేసింది. విశ్వాసము, విధేయత. అటు దైవజనుని చూసినా, దేవుని ఏర్పాట్లో ఉన్న దైవజనుని చూసినా, దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని సేవకుడిని చూసినా, దేవుడు చెప్పినట్లు నడుస్తున్నాడు, దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు, దేవుడు చెప్పినట్లు సాగిపోతున్నాడు. దేవుడు ఉండమన్న చోట ఉంటున్నాడు, దేవుడు పెట్టినవి తింటున్నాడు, దేవుడు ఇస్తున్నవి త్రాగుతున్నాడు, దేవుడు మరొక చోటుకు బయలుదేరంటే వెళుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఈమె విశ్వాసి అనుకుందాం, విశ్వాసి, దేవునిని ఎరిగిన వ్యక్తే, లేదా దేవుని చేత ఎరుగబడిన వ్యక్తే. దేవునిని ఎరుగుటలో ఏ స్థాయిలో ఆమె విశ్వాసం ఉందో మనకు తెలియదు, కానీ అద్భుతం, దేవుని చేత ఎరుగబడిన వ్యక్తి, దేవుని స్వరమును విన్న వ్యక్తి, దేవుని ప్రత్యక్షత పొందుకున్న స్త్రీ. ఆమెకు నేను సెలవిచ్చాను, ఆమెకు నేను ఆదేశం ఇచ్చాను, ఆయనతో నేను మాట్లాడాను, నిన్ను పోషించమని చెప్పాను అని దేవుడు ఏలతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎంత ధన్యురాలు. బహుశా ఆమె మనసులో ఈ కలవరం ఉండే ఉంటుంది, ఆమె ఆలోచనలో ఈ గలిబిలు ఉండే ఉంటుంది. నాకు తినటానికే లేదు, నా బిడ్డ తినటానికే లేదు. దేవుడు ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తారట, ఆయన్ని నేను పోషించాలట. దేవుడు ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తారట, ఆయన నేను పోషించాలట. నాకే ఏమీ లేదు ఒక్క పూట అనుకోండి, ఇక నేనెలాగా అనే భావన ఆమెకు సామాన్యంగానే వస్తుంది, అందులో సందేహం లేదు. ఆమెకు ఉన్నది కాబట్టే భావన ఉన్నమాటే చెప్పింది, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక పూటకి ఉందయ్యా, అది నాకు నా బిడ్డకు సరిపోతుంది అంతే. ఇక నీకేమి ఉంటుంది అక్కడ అంటే, ముందు నాకు పట్టుకురా అంటున్నాడు. ఇది దేవుని మాట, నాకు పట్టుకురా అంటున్నాడు. నువ్వు చెప్పినట్లు చేయి, నేను చెప్పినట్లు చేయి. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. అవును, ఏలియా ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ఏలియా ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏలియాకు దేవుడు చెప్పాడు,
ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను, విధవరాలకు నేను చెప్పాను, విధవరాలకు నేను మాటిచ్చాను, విధవరాలతో నేను మాట్లాడాను. ఏమని? నా దాసుడు వస్తున్నాడు, ఒక వ్యక్తి వస్తారు, అతను నువ్వు పోషించాలి అని చెప్పాను. అదే కదా, నాకే ఉందయ్యా, నా బిడ్డకే ఉందయ్యా, నీకెక్కడయ్యా అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంటే యెహోవా మాట ఇది. ఆ రోజు దేవుడు ఆమెతో సెలవిచ్చిన దానిలో ఈ మాట కూడా ఉండాలి. నేను ఆమెకు సెలవిచ్చాను. ఏమి సెలవిచ్చాడు? నీవు నేను చెప్పినట్లు చెయ్యి, నా దాసును నువ్వు పోషించు, నీకే లోటు ఉండదు. నా దాసును పోషించు, నీకే లోటు లేకుండా ఉంటుంది. యెహోవా మాట. నూనె బుడ్డలో నూనె అయిపోదు, పిండి తొట్టులో పిండి అయిపోదు. యెహోవా నీతో చెప్పాడు అన్నట్టుగా యెహోవా మరలా నీతో చెప్పమంటున్నాడు నా ద్వారా. పిండి తొట్టులో పిండి అయిపోదట, నూనె బుడ్డలో నూనె అయిపోదు. యెహోవా మాట ఇది, యెహోవా సెలవిచ్చుచున్న మాట ఇది. ఈ మధ్యాహ్న సమయంలో ఆ సందర్భంలో మరలా 2 మార్లు మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏలియా ద్వారా దేవుడు మరలా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నా, సారెపతి విధవరాలికి నేను సెలవిచ్చాను అన్నాడు కదా ఏలియాతో దేవుడు. అదే మాట ఏలియా, ఇది యెహోవా మాట, ఇది యెహోవా మాట అని ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు. నా దాసుని పోషించు, నా దాసునికి చోటు ఇవ్వు, నా దోసునికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయ్యి, నీకే లోటు రాకుండా చూస్తాను, నా దోసుని కాస్త జాగ్రత్తగా చూసుకో అన్నట్టుగా దేవుడు చెబితే, ఆమె సామాన్యంగానే సాధారణంగానే నాకే తినటానికి లేదు, ఇంకా దాసునికి ఏంటని అనుకున్నదేమో. దానికి సంబంధించిన వచనం కూడా మనం తర్వాత చూసుకోవచ్చు, వచ్చిన భాగాల్లో ధ్యానములో. నా పాపం నాకు జ్ఞాపకం చేయటానికి వచ్చావా అన్నమాట. అదే పాపమో తెలియదు కానీ ఏమో దేవుడు చెప్పినట్లు జరిగింది. 1 ఆశ్చర్యకరమైన పోషణ, 2వది అంచెలంచెల నడిపింపు, 3వది చివరి ఘడియలో అద్భుతం. ఒక పూటకే ఉంది, ఇంకా తర్వాత ఏమో ఎలా బ్రతకాలో తెలియదు, ఇక మాకు బ్రతకడానికి అవకాశం లేదు అన్నటువంటి ఆ చివరి ఘడియల్లో దేవుడి దైవజనుని పంపించి, దైవజను ద్వారా తన మాటను పంపించి, దైవజను ద్వారా తాను అప్పటికే ఆ విధవరాలతో చెప్పినటువంటి మాటను మరలా చెప్పించి ఆమె ఇంటిని అద్భుతంగా చివరి గడియలో లేవనెత్తాడు. చివరి గడియలో అద్భుతమైనటువంటి సమృద్ధితో నింపేశాడు. ఆమె ఇంటి వారు వర్షము కురిసి మరలా ఆహారం ఆమె ఇంటిలోనికి వచ్చే వరకు కూడా, పంట పండి ఆ పంట పిండిగా మార్చబడే వరకు కూడా ఆమె పిండి తొట్లు పిండి అయిపోలేదు, నూనె బుడ్లు నూనె అయిపోలేదు. చివరి గడియలో అద్భుతమైన సహాయం చేస్తాడు. చివరి గడియలో వచ్చేస్తాడు ఆయన. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా నేనున్నా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. మర్చిపోయాడని అనుకోవద్దు, విడిచిపెట్టేశాడని అనుకోవద్దు, లేదా నాలో ఏదో అభ్యంతరాలు ఉన్నాయని అనుకోలేదు. కృంగిపోవద్దు, ఆదరణ కోల్పోవద్దు. నమ్మదగినవాడు, నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నిన్ను ప్రత్యేకించుకున్నవాడు, నిన్ను ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లో ఉంచుకున్నవాడు, నిన్ను పోషిస్తానని సెలవిచ్చినవాడు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని సెలవిచ్చినవాడు, మంచి కాపరి, నా గొర్రెలను పోషించుకోవడం నాకు తెలుసు అన్నవాడు. చివరికి వచ్చేసిందా పరిస్థితి? రుణాలా, మరొక కష్టమా, మరొక నష్టమా, మరొక అవమానమా, మరొక లోట, మరొక లేమా, దిక్కుతోచిన పరిస్థితి. ఇక ఈరోజు రేపు వీధిలో పడిపోతామనేటువంటి పరిస్థితి. ఈరోజు వరకు ఇంట్లో గుంభనంగా ఉన్నాం, రేపొద్దుట ఏమవుతుంది మన బ్రతుకు, మన పిల్లల భవిష్యత్తు, ఏం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితి. వేల సాక్ష్యాలు ఉన్నాయి ఇది మాటకు సరిపోయే రీతిలో. చివరి గడిలో అద్భుతం, చివరి గడిలో ఆశ్చర్యకార్యం దేవుడు చేసేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మనం చూద్దాం. 1 ఆశ్చర్యకరమైన పోషణ, 2వది అంచెలంచెలుగా నడిపింపు, 3వది చివరి గడిలో అద్భుతము, 4వది పాఠం. ఏమిటా పాఠం? విశ్వసించుట, విధేయత చూపుట. విశ్వసించుట, విధేయత చూపుట పాఠం. ఏలియా దేవునితో ఆయనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి అంతకుముందే. ఈ విధవరాలికి విశ్వాసి అనుకోండి, ఏలియాకున్నంత దేవునితో సహవాసం ఉండకపోవచ్చు. ఏలియాకు దేవునితో ఉన్నటువంటి అనుభవాలు ఆమెకి ఉండకపోవచ్చు.
ఆయన సేవకుడు, ఈమె విశ్వాసి అనుకోండి కాసేపు. అయినను ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, విశ్వాసం ఉంచుట, విధేయత చూపుట అద్భుతములను ఆకర్షిస్తాయి, అద్భుతములను అరచేతుల్లోకి వచ్చేలాగున్న చేస్తాయి. విశ్వాసం ఉంచుట అంటే విధేయత చూపుటయే. విధేయత అంటే చెప్పినట్లు చేయుటయే, చెప్పినట్లు చేయుటయే. ఆశ్చర్యకార్యాలు జరగాలి మన జీవితంలో, అద్భుతాలు జరగాలి. ఇలా చిటికేస్తే దేవుడు అద్భుతం చేయాలి, అలా చిటికేస్తే దేవుడు అద్భుతం చేయాలి. ఇలా తలుపు తీస్తే దేవుడు అక్కడ కనపడాలి, ఇలా తలుపు తీస్తే దేవుడు ఇక్కడ మాట్లాడేసేయాలి. మాట్లాడతాడు, కనపడతాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి విధేయత ఏది? మన జీవితంలో ఆ విధేయత లోపిస్తూ ఉంది కదా. విధేయత ఉంటేనే దీవిస్తాడా అనే ప్రశ్న కాదు అక్కడ. నేను దేవునికి బిడ్డను గనుక, ఆయన నాకు తండ్రి గనక, నేను ఆయన కొడుకును గనక, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సిన బాధ్యత నాకు ఉన్నది కనుక, ఆ బాధ్యత, భయభక్తులు, విశ్వాసమునకు ఆ రుజువు ఆయన చెప్పినట్లు చెయ్యాలి. నేను విశ్వాసం అంటే ఆయన చెప్పినట్లు చెయ్యాలి. లేఖనాల్లో నూతన నిబంధనలో మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. చాలామంది నోటితో దేవునిని ఎరుగుదమని చెప్పుతూ తమ క్రియల ద్వారా ఆయనను ఎరుగునట్టుగా ఉన్నారు. ఎరుగుట, ఎరుగకపోవట అంటే విశ్వసించుట, విశ్వసించకపోవట, అదే కదా. ఆయన ఎరిగిన వారు అంటే విశ్వాసులు, ఆయనను ఎరుగని వారు అంటే అవిశ్వాసులు. కొంతమంది నోటితో విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, ఆయన ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, కానీ తమ క్రియల ద్వారా, క్రియలంటే అవిధేయత, విధేయత, ఆయనను ఎరుగుము అన్నట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ క్రియలు చూస్తుంటే, వాళ్ళ అవిధేయత చూస్తుంటే, వాళ్ళ లోబడని రీతులు చూస్తుంటే, వాళ్ళు మేము విశ్వాసులం కాదు అని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ యాక్షన్స్ ద్వారా. సంఘమా, ఈరోజు మన విశ్వాసులం కదా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. ఆయన నా దేవుడు, ఆయన ప్రభు, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన మాట మీద నేను నమ్మకం ఉంచాను, నేను విశ్వాసిని మనం చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకునేటటువంటి మనలో ఆ చెప్పుకునే ఆ సాక్ష్యమునకు స్థాయిలో విధేయత ఉండాలి కదా, విధేయత ఉండాలి కదా. కేవలము వాక్యం చదవటము, కాసేపు ప్రార్థన చేయటము, ఆరాధనకు వచ్చిపోవటము విధేయతలో అదొక భాగం. కానీ లేఖనాలు, ఆయన ఆదేశాలు, ఆయన చెప్పినట్లు చేయుట, ఆయన ఆదేశాలు, దేవుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు, 2 మాటలు. దేవునిని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, 2 మాటలు చూద్దాం. అపొస్తలుల ద్వారా సంఘాలకు పరిశుద్ధాత్ముడు రాయించిన ఉత్తరాలు చూస్తే, విశ్వాసులు అయిపోయిన తర్వాత, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతున్నటువంటి ఆ సంఘాలకు, ఆ సహవాసాలకు, ఆ పరిశుద్ధులకు, ఆ క్రీస్తు సంఘాలకు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినటువంటి ఆ వ్యక్తుల, భక్తుల, అపొస్తలులు రాసినటువంటి ఉత్తరాలు చూస్తే, ఇలా ఉండాలి, మీరు ఇలాగుండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా క్రియలు ఉండాలి, ధనం ముఖ్యం కాదు, వస్త్రం ముఖ్యం కాదు, అందం ముఖ్యం కాదు, ఎన్నెన్ని మాటలో కదా. అదే ఆయన చెప్పినట్లు చేయటం. ఆ దినాల్లో ధర్మశాస్త్రం, యెహోవా పరిమితంగా ఉండేది, దేవుని నడిపింపు ప్రవక్తల ద్వారా. ఆ తరువాత యేసు ప్రభు దేవుని కుమారుడే మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆదేశాలు పాటిస్తూ, ఆయన ఉపదేశాలు పాటిస్తూ, ఆ తర్వాత మొదట్లో ధర్మశాస్త్రం, అగ్నిస్తంభం, మేఘస్తంభం, యాజకులు, ప్రవక్తలు, ఆ తర్వాత ప్రధాన యాజకుడు, చిట్ట చివరి ప్రవక్త అనుకోండి, ప్రభువు, రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడు. ఆయన ఆదేశాలు ఇచ్చారు, ఆయన ఉపదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు, తండ్రి కుడిపార్శ్వ దగ్గర కూర్చుని ఉన్నారు. లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడు మరి సంఘాన్ని నడిపించేవారు ఎవరు? వ్యక్తులు, భక్తులు, అపొస్తలులే. కానీ ఇప్పుడు నడిపింపు ఆ రోజు యెహోవా, ఆ తర్వాత యేసు ప్రభు భూమి మీద. ఈ సమయంలో సంఘములో పరిశుద్ధాత్మ, సంఘంతో పరిశుద్ధాత్మ, విశ్వాసులో పరిశుద్ధాత్మ, విశ్వాసతో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు.
పరిశుద్ధాత్మే ఆదేశాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మే తండ్రి మాటలు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే కుమారుని మాటలు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే తండ్రి మాటల్లో ఉన్న ఆదేశాలు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే కుమారుని మాటల్లోంచి కూడా తీసుకుని అనేక విషయాలు జ్ఞాపకం చేస్తాడు. అదే కదా బోధలు చేశారు, అదే కదా ఉపదేశాలు చేశారు పౌలైనా, పేతురైనా, యాకోబైనా, యోహానైనా. పేతురైనా అది కదా చేశారు. విధేయత, విశ్వసించుట అంటే విధేయత. ఆ విధవరాలు విధేయత, కొదువులు విధేయత, లేమిలు విధేయత, కరువులు విధేయత, చిట్ట చివరి ఘడియలో ఆయన చెప్పినట్లు చేయుట. చిట్ట చివరి ఘడియలో ఆయన చెప్పినట్లు చేయుట. ఓ ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? మన విశ్వాసము ఏ స్థితిలో ఉంది? మనకు మనం చెప్పుకోవటం కాదు, మనం పరిశీలన చేసుకుందాం. లేఖనాలు చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ధ్యానం చేద్దాం. ఇలాగున ఉపదేశాల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకుందాం. ఏ స్థాయిలో మన విశ్వాసం ఉంది, అదే ఏ స్థాయిలో మన విధేయత ఉంది, ఎంతవరకు ఆయన చెప్పినట్లు చేయగలుగుతున్నాం, ఆయన ఉండమన్నట్లు ఉండగలుగుతున్నాం. లేదు, చాలా విషయాలు వదిలిపెట్టేశాం. చాలా విషయాల్లో ఉపవాసం చేయటంలోనూ, వాక్యం చదవటంలోనూ ఏదో మన భక్తిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నాం. కానీ చాలా విషయాల్లో ఆయన మాటకు వ్యతిరేకంగా ఉన్నాం. ఆయనకు మాట ఇస్తున్నాము, ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. ఆయన ప్రేమ స్వరూపి కదా, ఆయన ఏం చేస్తాడులే, ఆయన ప్రేమ స్వరూపి కదా, ఏమనుకోడులే, ఆయన ప్రేమ స్వరూపి కదా, పట్టించుకోడులే, ఆయన ప్రేమ స్వరూపి కదా. లేఖనాల్లో గడిచిన వారాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను ఎవరినైతే ప్రేమిస్తానో, తండ్రి ఏ కుమారునైతే ప్రేమిస్తాడో తప్పక కుమారుని క్రమశిక్షణలో పెడతాడు, క్రమశిక్షణలో పెడతాడు. మర్చిపోవద్దు ఆ లేఖనాలు. ఈ మాటలు మనకు చాలా రుచించకపోవచ్చు. ఈ మాటలు ఆశ్చర్యాలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, సంపదలు కావాలి, వస్త్రాలు కావాలి, విజయాలు కావాలి, విందులు కావాలి, వినోదాలు కావాలి. ఇస్తానంటున్నాడు ఆయన, ఇవ్వనలేదే. కానీ పరిశుద్ధాత్మ నీ హృదయంలో, నా హృదయంలో, నీ అంతరాత్మలో గుసగుసగా మాట్లాడుతున్నాడు కదా. విధేయత కావాలి. అది కావాలి, ఇది కావాలనేటటువంటి నేను, అది నాకు ఇవ్వయ్యా, ఇది నాకు ఇవ్వయ్యా అనేటటువంటి నేను. విధేయత కావాలి. నాకు విధేయత ఉండాలి. దేవుడు కూర్చోమంటే నుంచుంటున్నాను, దేవుడు నుంచోమంటే కూర్చుంటున్నాను, దేవుడు ఎలాగ ఉండొద్దంటాడు అలాగ ఉంటున్నాను, దేవుడు అలాగ ఉండమంటాడు అలా ఉండలేదు నేను అనేది పరిశీలన లేదే. ఎంత స్వార్థం విశ్వాసకి, ఎంత తేలిక తండ్రి అంటే, ఎంత నిర్లక్ష్యం ఆ దేవుడంటే. నిజ దేవునిని, జీవమగల దేవునిని, సర్వోన్నతుడైన దేవునిని, పరిశుద్ధుడైన దేవునిని, ఈ మహాదేవుని ఎరుగనటువంటి వారు నిర్లక్ష్యంగా ఉంటే ఉండొచ్చు. దేవుడు వారిని క్షమించునుగాక. దేవుని మాటలు వారు లెక్క చేయని రీతిలో లెక్క చేయని వారిగా ఉంటే ఉండొచ్చు. దేవుడు వారికి ఆయన గురించి తెలియదు కనుక వదిలిపెడతాడు. కానీ ఎరిగిన నేను, ఆయనను తండ్రిగా అంగీకరించిన నేను, ఆయనకు బిడ్డగా ఉండటకు ఇష్టపడినటువంటి నేను, నన్ను బిడ్డగా ఆయన స్వీకరించిన అద్భుతమైన రక్షణ అనుభవం పొందినటువంటి నేను, దేవుళ్ళు ఎదుగుతూ, దేవుళ్ళు ముందుకు సాగుతూ, దేవుళ్ళ అనుభవాన్ని సంపాదిస్తున్నానని చెప్పుకుంటూ అంతకంతకు విధేయతతో ఎదగవలసినటువంటి నేను, అంతకంతకు దేవుని పట్ల భయభక్తులతో ఎదగవలసినటువంటి నేను, అంతకంతకు దేవుని మహిమ కొరకు జీవించాలని తపనతో ఎదగవలసినటువంటి నేను, అంతవరకు నా జీవితం ద్వారా దేవుని ఆమెను మహింపరచాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించమని దేవుడు చెప్పాడు, నాలో చీకటి ఉండకూడదు అనేటటువంటి తపనతో జీవించవలసినటువంటి నేను రాను 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 నా గ్రాఫ్ పడిపోతూ ఉంది. నా గ్రాఫ్ పడిపోతూ ఉంది. నా అవసరాలు పెరిగిపోతున్నాయి, నా కోరికలు పెరిగిపోతున్నాయి. నువ్వు ఆశ్చర్యకరుడు కదా, అద్భుతాలు చేస్తావు కదా, అది చేస్తావు కదా, ఇది చేస్తావు కదా అని దేవుని ఒకటే అడుగుతున్నాను. కానీ ఆధ్యాత్మికంగా విధేయతలో, ఆయన చెప్పినట్లు చేయటంలో, ఆయన నామాన్ని మహింపరచడంలో, ఆయన చెప్పినట్టుగా జీవించటంలో, అబద్ధానికి, చీకటికి, అపవిత్రతకు దూరంగా ఉండటంలో నేను వెనకబడిపోతున్నానా? నువ్వు వెనకబడిపోతున్నావా? మనం వెనకబడిపోతున్నామా? అది చూసుకోవద్దా మనం?
దేవుని నడిపింపు, పరిస్థితులు నేర్పే పాఠాలు, పరిస్థితుల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. విశ్వసించుటంటే విధేయత చూపుటియే. నువ్వు చెప్పినట్లు చెయ్యమ్మా, ఇది దేవుని మాట అని దైవజనుడు అన్నారు. ఆమె ఏం చేసిందయ్యా? దైవజనుడు చెప్పినట్లే చేసింది, దేవుడు చెప్పినట్లే చేసింది. దేవుడు ఆమెతో మాట్లాడాడు, అదే మాట దైవజనుడు మళ్ళీ రిపీట్ చేశాడని మనం నమ్మాలి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంతకుముందు దేవుడు ఏమన్నాడు? ఆమెకి నేను సెలవిచ్చి ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఏలి అంటున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇలాగ అవుతుంది నీ ఇంట్లో, నీకు కరువు ఉండదట, నీకు కొదువు ఉండదట, నీకు లోటు ఉండదట, నువ్వు అనేక మందికి భోజనం పెట్టే వ్యక్తిగా అవుతావట. ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు. సేవకుడైనా విశ్వాసే కదండి, సేవకుడైనా దేవునితో సంబంధం కలిగిన వాడే కదండి. సేవకుడైనా ఒకప్పుడు దేవునితో సంబంధం లేనివాడు, దేవుని యొక్క మహాకృప చొప్పున ఏర్పాట్లోకి వచ్చినవాడు, దేవుని కనికరము చొప్పున ఒక అభిషేకంతో దేవుని యొక్క సేవ కొరకు పిలువబడినవాడు. ఆయన చెప్పినట్లు చేయటంలో సేవకునికి కూడా అంతే బాధ్యత ఉంది. సేవకుడు కూడా ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా, ఆయన వెళ్ళమన్న చోటకు వెళ్ళుట ద్వారా, ఆయన ఉండమన్న చోట ఉండుట ద్వారా, ఆయన ఉండమన్నట్లుగా ఉండుట ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. అదే లోటు అవుతుంది నేటి దినాల్లో సేవల్లో. నేటి దినాల్లో అదే లోటు అవుతా ఉంది. అంత సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, ఒకరిని చూసి ఒకరు పోటీ, లేదు ఒకరిని చూసి ఒకరు కాపీ. అలాగ చేయాలి, అలా చేయాలి, ఆ టెక్నిక్లు ఉపయోగించాలి, అలాంటి పద్ధతులు ఉపయోగించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా కార్యక్రమాలు, అలా కార్యక్రమాలు. లేదు, సేవకుడా దేవుడు చెప్పినట్లు చేయి, దేవుని స్వరాన్ని విను, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళు, దేవుడు ఉండమన్న చోట ఉండు, దేవుడు ఉండమన్నట్టుగా ఉండు. ఆయన నిన్ను పోషించగలడు, ఆయన నిన్ను అద్భుతంగా పోషించగలడు, ఆశ్చర్యకరముల ద్వారా చేయించగలడు ఆయన. ఇక్కడ విశ్వాసి, ఆమె కూడా కొదువులు దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంది. సమృద్ధిలో కూడా మనం దేవుడు చెప్పినట్లు చేయటం లేదు. మన సమృద్ధి కలిగి కూడా కొదువులు ఆమె దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంది. దేవుని యొక్క మాట పట్ల ఆమె శారీరకంగా కాస్త అభ్యంతర పడినా, లోకరీతిగా రేపు ఎలాగ ఒక పూటే భోజనం అని అనుకున్నా, మరలా దైవజనుల ద్వారా దేవుడు అదే మాట బహుశా రిపీట్ చేయించున్నప్పుడు, దైవజనుడు చెప్పినట్టుగా, దేవుడు దైవజనుల ద్వారా మరలా చెప్పినట్టుగా, రిపీట్ చేసినట్టుగా వెంటనే మళ్ళా చేసింది. వాక్యం చదువుకున్నాం కదా, ఆమె పిండి తొట్టులో పిండి అయిపోలేదు, నూనె బుడ్లో నూనె అయిపోలేదు. ఏం నేర్చుకుంటున్నాం పాఠం ఇక్కడ? ఏం నేర్చుకుంటున్నాం? విధేయత లేకపోతే విశ్వాసం ఎలాగవుతుందండి? విధేయత లేకపోతే విశ్వాసం ఎలాగ అవుతుందండి? తెల్లగా ఉన్నవన్నీ పాలేనా? మోగేవన్నీ కూడా కంచులేనా? కాదని లోక సంబంధమైన సామెతలు చెప్తున్నాయి కదా. తెల్లనివన్నీ పాలు కాదు, మ్రోగేదంతా కూడా కంచు కాదు. నో, మ్రోగకపోతే అది కనకము కాదు, మ్రోగందంతా కనకము కాదు. కంచు మోగుతుంది, కనకం మోగదు. మ్రోగకపోతే అది కనకము కాదు. మోగట్లేదు కదా అని బంగారం అనుకోకూడదు. పెద్దగా కేకలు వేస్తున్నాడు అనుకోకంటే భక్తుడు కాకపోవచ్చు. అవును కదా. విధేయత లేని విశ్వాసం, విశ్వాసం ఎలాగవుతుంది? ఆ విశ్వాసం ప్రశ్నార్థకమే కదా అని నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధాత్ముడు భక్తుల ద్వారా వ్రాయిస్తున్నాడు నూతన నిబంధనలో. క్రియలు లేని విశ్వాసము మృతము. ఆ మాట చాలామందికి ఇష్టం ఉండదు. క్రియలు, రక్షణ పొందటానికి క్రియ అక్కర్లేదు. మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం, క్రియల ద్వారా మనం రక్షణ పొందలేదు. ఇది ఉచితముగా వచ్చింది, బహుమానంగా వచ్చింది. దేవుడు కృపతో మనకిచ్చాడు. మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నిత్య జీవం మనకు అద్భుతంగా దేవుడు అనుగ్రహించాడు. పాపక్షమాపణ అనుగ్రహించాడు. మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచాడు, పరిశుద్ధులుగా భావిస్తున్నాడు, పరిశుద్ధులుగా చూస్తున్నాడు, పరిశుద్ధులుగానే మనల్ని అంగీకరిస్తున్నాడు. కృప, నిత్య జీవం, ఇది అద్భుతమైన బహుమానం. ఇది క్రియల వల్ల జరిగింది కాదు. కానీ లేఖనం చెప్తుంది, అలా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, అలా విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలమైన తర్వాత భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు అంటున్నటువంటి మాట చాలా లోతైన మాట, తీవ్రమైన మాట. క్రియలు లేని విశ్వాసము మృతము. చాలామంది దీన్ని దైవజనులు తేలికగా కొట్టి పారేస్తూ ఉంటారు.
విశ్వాసంలోనికి నిలువెచ్చిన స్థితి రావడానికి గల కారణాల్లో, అనేక కారణాల్లో ఒక కారణము క్రియల మీద ధ్యాస ఉంచకపోవటమే. ప్రభు ఉండమన్నట్టుగా ఉండాలి, నేను ప్రభు మాట్లాడమన్నట్టుగా మాట్లాడాలి, ప్రభు ప్రవర్తించమన్నట్టుగా ప్రవర్తించాలి అనే జిజ్ఞాస, జ్ఞానం, ఆ వెలుగు, ఆ తీవ్రత, తపన, ఆకలి, దప్పిక లేకపోవటం వల్లే కదా. విశ్వాసం ఉంచాను, రక్షణ ఓకే అయిపోయింది. విశ్వాసం ఉంచాను, దేవుని బిడ్డను అయిపోయాను, దేవుని స్తోత్రం. లేదని నేను అనను, కాదని నేను అనను. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నేను కాదనడానికి సరిపోను. కానీ లేఖనం మనకు ఆధారం, లేఖనం మనకు వెలుగు, లేఖనం మనకు దేవుని జ్ఞానం, లేఖనం మన దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఆ దినాల్లో యెహోవా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడాడు. నా మాటలు కాదు, తండ్రి మాటలను యేసు ప్రభు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు సంఘంతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడుతున్నాడు, లేఖనాలనే మన ముందుంచి మాట్లాడుతున్నాడు. విధేయత, విశ్వాసం పాఠం నేర్చుకుంటున్నాం. అనుకూలమైన పరిస్థితులు విధేయత సాధ్యమే, సమంజసమే, ఎవరైనా సాధ్యంగా ఉండొచ్చు. అనుకూలమైన పరిస్థితులు విధేయత. సాగిన కాలములో, సదుపాయములున్న కాలములో, సమృద్ధి ఉన్న కాలములో, సుఖాలున్న కాలములో, భోగభాగ్యాలున్న కాలములో, సన్మానాలు వస్తున్నటువంటి కాలములో, అన్ని అనుకున్నట్టుగా జరిగిపోతున్నటువంటి కాలములో విధేయత చూపటం సాధారణంగా పెద్ద సమస్య కాకపోవచ్చు. అది కూడా సమస్య అయిపోతుంది నేటి దినాల్లో విశ్వాసం చూస్తుంటే. అది కూడా ఒక సమస్యగా పరిణమించిపోయి దేవుని కన్నా, దేవుని మార్గం కన్నా, దేవుని ఆదేశం కన్నా లోకంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవే వాళ్ళకు ప్రాముఖ్యం అయిపోతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరొక పాఠం మరొకసారి ఆ వరుసలో చూద్దామా. దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరంగా దేవుడు పోషిస్తాడు. రెండవది, దేవుడు తన ఏర్పాట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరంగా పోషించే విధానాల్లో, ఆ విషయంలో అంచెలంచెలుగా నడిపిస్తాడు. విధేయతను పరీక్షిస్తున్నట్టుగా నడిపిస్తాడు. అలా నడిపించిన తర్వాత మళ్ళా పరిస్థితుల్లో మార్పు వస్తే దానికి తగినట్టుగా, దానికి మించి ఏర్పాట్లు చేస్తుంటాడు ఆయన. ఎక్కడికక్కడ. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నీ ముందు నేను నడుస్తాను, నీకు మార్గం సరళం చేస్తాను. ఆయన నీకన్నా ఒక అడుగు ముందుంటాడు, నీకు మార్గం సరళం చేస్తాడు. ఆయనను మనం ముందు నడవనిచ్చిందేది, ఆయనను మనం ముందు ఉంచుకున్నదేది. నేను ముందు పోతాను, నా వెనకాలేరా, నేను ఎక్కడికి పోతాను, నన్ను కాపాడు, నేను ఏమైనా చేసేస్తాను, నన్ను ఆశీర్వదించు, నేను ఏమైనా మాట్లాడేస్తాను, నన్ను దీవించు. ఇదే కదా. ఎప్పుడు మారుతాను నేను? ఎప్పుడు మారుతాను సంఘమా? ఎప్పుడు మారుతాను నేను? ఆయన ఎప్పుడు ముందు నడవనిస్తాను, ఆయన మాటను ఎప్పుడు ముందు ఉంచుకుంటాను నేను. ఆయన మార్గాన్ని ప్రకారం నా మనసును, ఆయన నా బ్రతుకును, నా ప్రవర్తనను ఎప్పుడు మలుచుకుని అయినా మరి మహిమ తీసుకొస్తాను అనేది ఈరోజు నేను ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాల్లో, ఆయన రాకడ దగ్గరైపోతున్నటువంటి చివరి దినాల్లో నేను మరింత భయభక్తులతో ఆలోచన చేస్తూ అనుసరించాల్సినటువంటి పరిస్థితి కాదా? పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరొక పాఠం, మరొక అద్భుతమైనటువంటి అంశం, ఈ పరిస్థితుల యొక్క పాఠాలు, పరిస్థితులు నేర్పే పాఠాలు. అందులో మరొక పాఠం, అద్భుతములు జరిగిన లేదా అద్భుతములు జరుగుచున్న ఆ స్థితిలో, ఆ కుటుంబంలో అకస్మాత్తుగా ఆపదలు కూడా రావచ్చు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, ఆ కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు, ఆ కుటుంబపు యజమానురాలతో మాట్లాడాడు, ఆ కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాడు, ఒక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు, ఒక దైవజన్ను పోషించి ఏర్పాట్లో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చేశాడు. లేఖనాలు చూస్తే దాదాపు 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదు. ఆ కరువు వచ్చిన దినాల్లో ఏలియాను పోషిస్తున్నా వచ్చాడు. ఏలియా పోషిస్తూ వచ్చిన దినాల్లో మరలా వాగు ఎండిపోగా మరలా సారెపతి విధవరాలింటికి దేవుడు పంపించాడు. ఆమె ఇంటిలో నూనె బొడ్లు నూనె అయిపోకుండా, పిండి తొట్లు పిండి అయిపోకుండా చేశాడు. ఇంకా నెలలు గడుస్తున్నాయి, ఇంకా సంవత్సరాలు గడవాలి కదా.
అలాగుని దేవుడు అద్భుతములు జరిగిస్తున్నాడు. ఒక ఇంటిని ప్రత్యేకించుకున్నాడు, ఒక కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుటుంబాన్ని పోషించడం ప్రారంభించాడు. ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే. ఏ రోజుకు ఆ రోజు కావాల్సినటువంటి పిండి వచ్చేస్తూ ఉంది, ఏ రోజు కావాల్సిన ఆ రోజు నూనె వచ్చేస్తూ ఉంది. నూనె బుడ్డలో నూనె అయిపోలేదు, పిండి తొట్టులో పిండి అయిపోలేదు. ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు ఆశ్చర్యమే, ప్రతిరోజు దేవుని సన్నిధి, ప్రతిరోజు దేవుని ఏర్పాటే, ప్రతిరోజు దేవుని యొక్క మిరకలే. దైవజనుడు ఇంట్లో ఉన్నాడు, దేవుని అద్భుతాలు ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా అద్భుతాలు కళ్ళారా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. సంతోషం, ఆనందం. అకస్మాత్తుగా ప్రమాదం, అకస్మాత్తుగా ఇబ్బంది, అకస్మాత్తుగా మరొక ఉపద్రవం వచ్చి పడింది ఆ ఇంట్లోనికే. ఉపద్రవాలు రాకూడదని అనుకోకూడదు, శ్రమలు రావని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నోవే. ఇదొక పాఠం మనకు. అద్భుతములు జరిగిన ఇంటిలో, అద్భుతములు జరుగుతున్న ఇంటిలో, దినదినము దేవుని పోషణలో ఉన్నటువంటి ఇంట్లో దేవుడే రోజు భోజనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడా అన్నటువంటి రీతిలో, ఆయనే పోషిస్తున్నాడు అన్నటువంటి రీతిలో దైవజనుడే ఆ ఇంట్లో ఉన్నాడే, దైవజనుడే ఆ ఇంట్లో వసతి పొందుతున్నాడే, అతిథిగా ఉన్నాడే, ఆ ఇంటి పై గదిలో ఉంటున్నాడే అన్నట్టుగా లేఖనాలు ఉంటున్నాయి. తన గదిలో పై గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రార్థన చేశాడని చదువుకున్నాం కదా. ఆమె నిన్ను పోషిస్తుందంటే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, ఇటు పోషణ అటు వసతి రెండు ఆమె ఏర్పాటు చేసింది దేవుని సెలవు చొప్పున. దేవుడు ఆ ఇంట్లో ఉన్నట్టుగా ప్రతిరోజు అద్భుతం. ప్రతిరోజు ఒక భోజనం తిన్నారంటే అద్భుతం. నూనె బుడ్డలో నూనె అయిపోవట్లేదు, పిండి తొట్ల పిండి అయిపోవట్లేదు. నెలలు గడుస్తున్నాయి, రోజులు అద్భుతాలే, రోజు అద్భుతాలే. అకస్మాత్తుగా ఆపద వచ్చింది, అకస్మాత్తుగా మరొక రకమైన కష్టం వచ్చి పడింది, అకస్మాత్తుగా మరొక రకమైనటువంటి అపాయం వచ్చి పడింది ఆ ఇంటి మీదకి. దైవజనుడు నీళ్ళు కదా అది, దేవుడు ప్రతిరోజు అద్భుతాలు చేస్తున్న ఇల్లు కదా అది, దేవుని యొక్క సన్నిధి ప్రతిరోజు 2 పూట్ల అనుభవిస్తున్నటువంటి ఆ ఇల్లు కదా అది. అలా జరగకూడదు కదా. ఒక పాఠం మనం నేర్చుకుందాం. జరుగుతుంది, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, దిక్కుతో వచ్చిన పరిస్థితులు వస్తాయి, మరణమే వచ్చి వాకిలి తడుతుంది. అయినా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతన నిబంధనలో యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. మార్తా, మరియా, సహోదరుడు లాజరు. ఆ ఇంటి వారు యేసును బాగా ప్రేమించారు. సహోదరులు, ఈవెన్ లాజరు, ముగ్గురు కూడా యేసును ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి వ్యక్తులు, యేసు చేత ప్రేమించబడినటువంటి వ్యక్తులు. యేసు తన సహవాసాన్ని వారికి అందించినటువంటి అద్భుతమైనటువంటి కుటుంబం. ఆ ఇంటిలోనికే వ్యాధి వచ్చింది, ఆ ఇంటిలోనికే మరణం వచ్చింది. ఆ ఇంట్లోనే యేసుకు స్నేహితుడు అని చెప్పబడుతున్న వ్యక్తి, యేసుని స్నేహితుడా అని పిలిచే లాజరు, యేసు చేత లాజరు నా స్నేహితుడు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి చావు బ్రతుకులకు వచ్చాడు, చనిపోయాడు. కష్టాలు రాకూడదు కదా, మరణం రాకూడదు కదా, వ్యాధి రాకూడదు కదా. రాకూడదనే కోరుకుంటాం, కానీ వస్తుంది. వస్తే ఏం చేయాలి? దేవుడు మర్చిపోయాడు అనుకుందామా? దేవుడు కాపాడలేదు అనుకుందామా? లేదు. ఆ స్థాయిలో నుంచి విశ్వాసులు బయటికి రావాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఒంటరితనాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఉప్పెనలు వస్తాయి. అవి కష్టాల రూపంలో కావచ్చు, వాతావరణ రూపంలో కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ యెహోవా ఉన్న ఇంటిలో ఆయన కార్యాలు చక్కబెడతాడు, అందులో సందేహం లేదు. అద్భుతములు జరుగుతున్నటువంటి దినదినం అద్భుతాలతో నిండిపోయినటువంటి ఇంటిలో అకస్మాత్తుగా ఆపదొచ్చి పడింది. ఆ విధవరాలి కుమారుడు మరణములోనికి వెళ్ళిపోయాడు. వచ్చిన భాగాన్ని చూద్దాం. వచనం నుంచి చదివితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన
ఆమె కుమారుడు. ఎవరీమే? దేవుని యొక్క సెలవు పొందిన వ్యక్తి. ఎవరీమే? దైవజనుల ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను మరలా విన్నటువంటి వ్యక్తి. ఎవరీమే? దేవుని యొక్క మాటను దైవజనుల ద్వారా విని ఆ ప్రకారంగా చేసి సమృద్ధిని పొందినటువంటి ఆమె, ఆశ్చర్యకరంగా పోషించబడుతున్నటువంటి ఆమె, ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నటువంటి ఆమె. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి, ఒక్కడే కొడుకుని చెప్పిందిగా, నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చాను. 12వ వచనం. ఆమె ఇంట్లో జరుగుతున్న సంగతి, ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలువజాలనంత వ్యాధి కలవాడాయని. ఎలాంటి వ్యాధి వచ్చి పడిందంటే ఇక ప్రాణం ఉండదు, ప్రాణం పోయే వ్యాధిది, ఇక బ్రతకడు అన్నంత వ్యాధి తీవ్రత. అనారోగ్యం వచ్చింది, రోగము ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ప్రాణము ఇక నిలబడదు, ప్రాణం పోతుంది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, ప్రాణం పోయింది, అన్నంత వ్యాధులకు వెళ్ళిపోయాడు. రోగము, వ్యాధి, రెండిటికి వ్యత్యాసాలు ఈరోజు ఇలాగ చూడొద్దు. కానీ రోగం అంటే తేలిక, వ్యాధి అంటే ఇక ముదిరిన స్థితి అని అనుకోవచ్చు. ఇక్కడ ఉపయోగించిన పదాలను బట్టి, స్థాయిలను బట్టి. రోగి అయి చివరికి ఏ స్థాయికి వచ్చాడు? ప్రాణము నిలువనంత వ్యాధి వచ్చేసింది, వ్యాధి గలవాడైపోయాడు. చిన్న రోగంతో ప్రారంభమైంది, చివరికి అది పెద్ద వ్యాధిలాగా ముదిరిపోయింది, ప్రాణం పోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఓ మై గాడ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది, వస్త్రానికి లోటు లేదు, విందుకు లోటు లేదు, ఆనందానికి లోటు లేదు, సంగీతాలకు లోటు లేదు, దేవుని అద్భుతాలకు లోటు లేదు, దేవుని ఆశ్చర్యకార్యాలకు లోటు లేదు. బహుశా ఊర్లో వాళ్ళందరూ ఈమె గురించి చెప్పుకుంటున్నారేమో. ఏ లోటు లేకుండా బ్రతుకుతుంది, ఆశ్చర్యకరంగా బ్రతుకుతుంది. పిండి తొట్లు పిండి అయిపోవట్లేదట, నూనె బుడ్లు నూనె అయిపోవట్లేదట. ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నటువంటి ఆమె ఊరు వాడంతా బహుశా చెప్పుకుంటున్నారేమో కూడా. అలాంటి ఇంటిలో దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఈమెతో దేవుడు ఉన్నాడు, ఈమెలో దేవుడు ఉన్నాడు, ఈమె కోసం దేవుడు ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దైవజనుడు పంపించాడు అంటూ చెప్పుకునేవారు ఉన్నారు. ఆ ఇంటికే వచ్చింది ఉపద్రవం, ఆ ఇంటికి వచ్చింది వ్యాధి, ఆ ఇంటికి వచ్చింది మరణకరమైనటువంటి శోధన. ఉంది అవకాశం, పాఠం నేర్చుకోవాలి. వస్తాయి. దేవుని మనకి స్తోత్రం. గారాబు బిడ్డగా తయారవ్వకూడదు సంఘం, గారాబు బిడ్డగా తయారవ్వకూడదు సంఘం. సంఘ వధువు సుకుమారే, అందమే, సొగసే. అందము సొగసంతా కూడా సంఘం శరీర పట్టి కాదు, ఆ సంఘం యొక్క విధేయతను బట్టి, సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి, సంఘం యొక్క పరిశుద్ధత, సంఘం యొక్క ఓర్పు, సహనము, నిరీక్షణ, ఇవి సంఘానికి ఉండేటటువంటి అందము, ఆరోగ్యము. సంఘానికి ఉండే ఆరోగ్యం అదే, సంఘానికి ఉండే అందం అదేనండి, సంఘానికి ఉండే సొగసు అదేనండి, సంఘానికి ఉండేటువంటి తేజస్సు అదేనండి. కనుక సంఘము గారాబు బిడ్డగా, గారాబు వధువుగా, గారాబు కన్యకగా కాదు, శ్రమల గుండా వెళుతుందట సంఘం, ఇరుకులు గుండా వెళుతుందట సంఘం, ఇబ్బందులు గుండా వెళుతుందట సంఘం, హింసలు గుండా వెళుతుందట సంఘం, అవమానాలు గుండా వెళుతుందట సంఘం, వెలివేయబడే స్థితిలోకి వెళ్ళిపోతుందట సంఘం, మరణం వచ్చి తలుపులు తట్టే స్థితిలోనికి వెళుతుందట సంఘం, హతసాక్షులుగా మారిపోయే స్థితిలోకి వస్తుందట సంఘం. ఏది సంఘం? బిల్డింగ్ ఒక సంఘం, నిర్మాణం ఒక సంఘం, భవనాల ఒక సంఘం, భవనాలకు ఉండే అలంకారాల ఒక సంఘం, భవనాల్లో ఉండే సౌకర్యాల ఒక అందం. అవును, సంఘం అంటే నేటి దినాల్లో విశ్వాసులకు తెలిసిన మాట. సంఘం అంటే విశ్వాసం తెలిసిన మాట. ఆ సంఘానికి ఉండే గుమ్మాలైన, సంఘాలకు ఉండే కిటికీలైన, ఆ సంఘానికి ఉండే కార్పెట్లైన, సంఘానికి ఉండే లైట్లైన, సంఘానికి ఉండే ఏసీలైన, సంఘానికి ఉండే కాయర్ ఎంతమంది, సంఘానికి ఉండే వచ్చే కార్లు ఎన్ని. ఇదే కదా నేటి దినాల్లో చాలామందికి సంఘం అంటే లెక్క. ఇదే దినాల్లో సంఘం అంటే ఒక
సంఘం యొక్క అందం, సంఘం యొక్క అభివృద్ధి ఇదే కదా నేటి దినాల్లో చాలామంది విశ్వాసాలకు ఉండేటటువంటి అవగాహన. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలి, నీతో నాతో దేవుడు సత్యం మాట్లాడాలి. అంకెలు లెక్కలు కాదు ఇక్కడ. పరిశుద్ధత, దేవుని పట్ల భయభక్తులు, విధేయత, హింసలు ఎదుర్కోవటం, అవమానం ఎదుర్కోవటం, వ్యాధులు ఎదుర్కోవటం, ప్రార్థనలు ఎదగటం, విజ్ఞాపనలు ఎదగటం, సాక్షులుగా జీవించటం, దేవునామాన్ని మహింపరచడం, వ్యాధి బాధలు కూడా యెహోవాయే దేవుడు, యేసే క్రీస్తు అని చెప్పటం. ఇదే కదా సంఘానికి ఉండే అందం. అద్భుతంలో జరుగుతున్న ఇంట్లో ఆపదలు రావు అని దేవుడు ఎక్కడ అనలేదు. అద్భుతములు జరుగుతున్న ఇంట్లో ఆపదలు రావని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడ దేవుని మాట అందుబాటులో ఉంది, అక్కడ దేవుని సన్నిధి ఉంది. మర్చిపోవద్దు. యెహోవా ఏర్పాట్లో ఉంది ఆమె. ఆ కుటుంబం యెహోవా దేవుని ఏర్పాట్లో ఉంది, యెహోవా పోషణలో ఉంది, యెహోవా సంరక్షణలో ఉంది, యెహోవా సమకూర్పులో ఉంది, యెహోవా ఉద్దేశంలో ఉంది, యెహోవా ప్రణాళికలో ఉంది. యెహోవా తాను ఎక్కడున్నట్టు ఒక దైవజనుని ఆ ఇంటికి కనెక్షన్ పెట్టేశాడు, ఒక దైవజనునికి ఆ కుటుంబంతో పరిచయం పెట్టేశాడు. ఆ దైవజను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దైవజను ద్వారా దేవుడు పోషిస్తున్నాడు, దైవజను ద్వారా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఆ దైవజను ఇంట్లో ఉంటే దేవుడు ఉన్నట్టుగానే ఎప్పటికప్పుడు దైవజను మాటలు దేవుని మాటలకు వస్తున్నాయి. ఆమెకు దైవజనుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుని ఏర్పాట్లో ఉంది. కానీ ఆపద వచ్చింది. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఇంట్లో దేవుని దాసుడు ఉన్నాడు, దేవుని దాసునితో ఒక కనెక్షన్ ఉంది. దేవుని చేత పంపబడిన, దేవుడి చేత ప్రకటించబడిన, దేవుడు అప్పచెప్పబడిన ఆ కుటుంబాన్ని దేవుని దాసునికి అప్పచెప్పాడా, దేవుని దాసుని ఆ కుటుంబానికి అప్పచెప్పాడా, ఏలియాను కుటుంబానికి అప్పచెప్పాడా, కుటుంబానికి ఏలియాను అప్పచెప్పాడా? ఆలోచన చేద్దాం. అక్కడ ఏర్పాట్లు, కరువు, యెహోవా దేవుడు అవన్నీ అలా ఉంచండి. ఒక దైవజనునికి ఒక కుటుంబాన్ని అప్పచెప్పాడు, లేదా ఒక కుటుంబానికి దైవజనుని అప్పచెప్పాడు. రెండు వైస్ వెర్సా. అది దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆలోచన. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట స్వరంతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు. అసలు ఒక కుటుంబానికి దేవుడు దైవజన్ని పరిచయం చేయటం, అలాగే దైవజనునికి ఒక కుటుంబాన్ని పరిచయం చేయటం, ఆ కుటుంబానికి దైవజను ఒక లింక్ పెట్టడం, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయించటం, కుటుంబంలో పరిస్థితుల కోసం ప్రార్థన చేయించటం, దేవుని ఎప్పటికప్పుడు దేవుడు దైవజను ద్వారా మాట్లాడటం, మాటలు ఆ కుటుంబం పట్ల నెరవేరటం, ఇదంతా కూడా ఏలియా సారెపతి విధవరాలు ఆ ప్రత్యేకమైన అనుబంధం ద్వారా మనం మార్చుకుంటున్నాం కదా. దేవుడు ఎందుకు పంపించాడు? ఏదో రొట్టె, అప్పము, పోషణ అంతదాకా వదిలేసేయొద్దు. ఎందుకు దేవుడు ఆమె ఇంట్లో అలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అంటే దైవజను తీసుకొచ్చింది కనుక పోషణ అంతతో ఆపేసేయొద్దు. ఒక దైవజనుని ఒక కుటుంబంతో లింక్ చేశాడు, అలాగే ఒక కుటుంబాన్ని దైవజనుతో లింక్ చేశాడు. ఎందుకు? కరువు, కొదువ, అపాయము, ప్రమాదము, శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది లోకంలో ఉంది, చుట్టూ ఉంది. శ్రమలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, కరువులున్నాయి. ఆ రోజు వర్షం పరక కరువేమోగా నేటి దినాలు రకరకాల శాంతికి కరువు, సమాధానానికి కరువు, పరిశుద్ధతకు కరువు, యథార్థతకు కరువు, నీతికి కరువు, దేవుని పట్ల భయభక్తులు లేవు, కరువు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట చెప్పడానికి, దేవుని యొక్క ఆదరణ ఇవ్వటానికి, దేవుని యొక్క వాక్యం ఇలా ఉందని చెప్పటానికి, ఆ వాక్యం ద్వారా ప్రార్థన చేయటానికి, అలాగనే దేవుడు ఆ కుటుంబాన్ని పోషించడానికి, ఆ కుటుంబాన్ని పోషించటానికి దేవుడు దైవజన్ని కుటుంబాలకు ఇచ్చాడు, కుటుంబాన్ని దైవజనునికి ఇచ్చాడు. ఇదే సంఘం, ఇదే కాపరి, ఇదే అపొస్తలుడు, ఇదే బోధకుడు, ఇదే ఉపదేశకుడు, ఇదే సువార్తికుడు. లింక్ లింక్ లింక్. దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. వస్తాయి ఆపదలు, దేవుని సన్నిధి ఉంది, దైవజనుడితో కనెక్షన్ ఉంది, దేవుని మాట ఉంది అక్కడ, దేవుని ఆదేశం ఉంది అక్కడ, దేవుని పోషణ ఉంది అక్కడ. ఇప్పటికే కొన్ని అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరగటం ద్వారా ఈ దైవజనుడు దేవుడు పంపాడని రుజువులైపోతున్నాయి. ఈ దైవజనుడు చెప్పినట్లు మా ఇంట్లో జరుగుతున్నాయంటే దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు కాపుదల ఆ కుటుంబం ఉందని అన్నట్టుగానే ఆయన ప్రమాదం వచ్చి పడింది, ఆయన శోధన వచ్చి పడింది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఎలాగైతే దైవజనుడు ఈ బిడ్డను తన గదిలోకి తీసుకువెళ్ళి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి మళ్ళీ తీసుకొచ్చి తల్లి చేతుల్లో పెట్టాడు, ఆ బిడ్డ బ్రతికేశాడు. ప్రార్థన చేశాడు, దైవజనుడు బిడ్డ బ్రతికేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట ఆశ్చర్యకరమైన పోషణ, దేవుని ఏర్పాటు.
రెండవది దేవుని అంచెలంచెల నడిపింపు. మూడో మాట చివరి ఘడియలో అద్భుతాలు చేస్తాడు ఆయన. నాలుగో మాట విశ్వసించుటంటే విధేయత చూపి చెప్పినట్లు చేయటమే. సంఘమా 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 చెప్పినట్లు చేయటమే. మరొక ఐదవ మాట, ఐదవ పాఠం, పరిస్థితులు నేర్పించే పాఠం. మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉండొచ్చు, అద్భుతాలు జరుగుతూ కొనసాగుతూ ఉండొచ్చు, దినదినం అద్భుతాలు జరుగుతూ ఉండొచ్చు. అలాగ నెమ్మదిగా నీరెత్తినట్టు కాదు, అలాగనే దేవుడు ఉన్నాడికి ఏం జరగదని కాదు. అక్కడ ఉపద్రవాలు వచ్చి పడతాయి, ఆపదలు వచ్చి పడతాయి, అవమానాలు వచ్చి పడతాయి, శోధనలు వచ్చి పడతాయి. వాడు శోధించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఎవరిని శోధించడు. ఎవరైనా శోధించబడుతుంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. శోధకుడు అనేవాడు ఒక ఉన్నాడు. అతడి పేరు సాతాను, అతడి పేరు లూసిఫర్. అతడు శత్రువు, అతడు అపవాది. నేత్రాశ, శరీరాశ, జీవపుడమంతో వాడు శోధిస్తాడు. అవన్నీ వ్యక్తుల్లో పెట్టేస్తాడు, విశ్వాసులు పెట్టేస్తాడు. ఆడంబరాల కోసం, వాటి కోసం పరుగులు పెట్టేలా చేస్తాడు. చివరికి దేవుని యొక్క ఆ సన్నిధి, ఆ విధి విధానాలను దూరం చేసుకునేలాగా చేస్తాడు. అందులో సందేహం లేదు. ఆపదలు వస్తాయి, మరణాపాయాలు వచ్చేస్తాయి. కానీ అక్కడ దేవుని సన్నిధి ఉంది, స్తోత్రం. దైవజనుడు ఉన్నాడు, స్తోత్రం. ప్రార్థన ఉంది, స్తోత్రం. ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు, స్తోత్రం. దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబం అది, స్తోత్రం. దేవుని అద్భుతాలు అప్పటికే చాలా జరిగాయి ఆ కుటుంబంలో, స్తోత్రం. కనుక ఏ అపాయము నాకు జరగదు. ఆ బిడ్డ బ్రతికాడు, ఆ బిడ్డ బ్రతికాడు, ఆ బిడ్డ బ్రతికాడు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరికొన్ని అంశాలు రాబో దినాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిస్థితులు నేర్పే పాఠాలు, పరిస్థితుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ప్రస్తుతము మన ఇంట్లో, మన ఒంట్లో, ఇరుగు పొరుగు, దేశంలో ఈ రోగాలనండి, తెగుళ్ళనండి, రాజకీయం అనండి, లేదా మన యొక్క ఆర్థిక ఇబ్బందులనండి, మనం ఎదుర్కొనే ప్రస్తుత పరిస్థితులనండి, ఎవరికి వారి నువ్వు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, నేనే పరిస్థితులు ఎదుర్కొంటున్నానో, ఆ పరిస్థితుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, మనం గ్రహించవలసినటువంటి సత్యాలు, వాటిని నేర్చుకుని ప్రభువులో బలం పొంది, ప్రభువులో మరింత విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్ముడు మన ముందుచున్నటువంటి మార్గాలు, ద్వారాలు. అవునంటూ అందులోకి ప్రవేశిద్దామా? లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మాదిరిగా నా బ్రతికేదో నా ఇష్టం, నా భక్తి ఏదో నాది, నా విశ్వాసం ఏదో నాది, దేవుని మాట ఎలాగుంటే నాకెందుకు, నా మాట నా ఇష్టం ముఖ్యం అంటూ నామకార్థ భక్తి చేస్తూ ముందుకు పోదామా? లేదా దేవుని మాటను వింటూ, దేవుని యొక్క మాటల్లో ఉన్న వెలుగును చూస్తూ, సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ, దేవునితో సమాధానం పొందుతూ, మరింతగా శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుంటూ, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగా ముందుకు సాగిపోయేలాగున మనకు సహాయం చేసే ఆ యెహోవా కుడి హస్తం, యేసయ్య మాట పట్టుకుని ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మనం దీవించునుగాక, దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాదేవుడైన మా తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన మాటల్లో ఉన్న ఆ పాఠాలు, అంశాలు, అసత్యాలు నేర్చుకున్నాం, అవగాహన చేసుకున్నాం. వాటిని అనుసరించుటకు సహాయం చేయండి, వాటిని ఆచరించుటకు సహాయం చేయండి. వేషధారులుగా మేము ఉండమయ్యా. వేషధారణ భక్తి మేము చేయమయ్యా. వేషధారణ భక్తి మమ్మలను రక్షణలో ఎదగకుండా అడ్డుకుంటుంది. వేషధారణ భక్తి మమ్మలను నీలో నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. వేషధారణ భక్తి మమ్మలను పరలోకంలోనికి చేర్చలేదయ్యా. యథార్థత నీకు అవసరం, యథార్థత నీకు చాలా అవసరం. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చావు గనుక, పరిశుద్ధులుగా మమ్మల్ని చేసావు గనుక, నీకు పిల్లలుగా మమ్మల్ని అంగీకరించి తండ్రిగానే పోషిస్తూ ఆదరిస్తూ వస్తున్నావు గనుక, మేము కూడా నీకు నిజమైన, శ్రేష్టమైన, ఖచ్చితమైన, నిన్నెరిగిన, నీ మనసెరిగిన, నీ ఇష్టమెరిగిన, నీ ఆలోచన ఎరిగిన, నీ ఆకాంక్ష ఎరిగిన నీ ప్రియ పిల్లలముగా అలాంటి విధేయతతో, అలాంటి భయభక్తులతో ముందుకు సాగిపోయే
ఆ భాగ్యం మాకు దయచేయండి. ఆ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఆటంకపరిచే అపవాది క్రియలను ఎదుర్కోవటానికి తగిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు నామంలో వినయముతో విధేయతతో అడుగుచున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమేన్. దేవుడి మాటల ద్వారా మనం దీవించును గాక. గాడ్ బ్లెస్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమ